హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. మా ఈ క్రికెట్ నగరం పాడ్కాస్ట్లో సరికొత్త ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో గత సంవత్సరం మేము కరెక్ట్గా ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఈ పాడ్కాస్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో చూస్తూ ఉండగానే ఇంకొక కొత్త ఐపీఎల్ సీజన్ కూడా వచ్చేసింది. సో ఐపీఎల్ అనగానే అందరికీ తెలిసిన విషయమే. అసలు ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి ఏ వయసు వాళ్ళైనా సరే అసలు ఐపీఎల్ అంటే ఇంకా కంప్లీట్లీ ఆ 2 సీజన్స్, అసలు ఆ 2 months కూడా ఫుల్గా అసలు టీవీని అతుక్కుని ఉంటారు మన వాళ్ళందరూ కూడా. సో ఎప్పటిలాగే మేము ఈ ప్రివ్యూ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం ఈ ఎపిసోడ్ తోటి. లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే ప్రతి టీంకి ఇండివిజువల్గా ప్రివ్యూ చేసాము, కానీ ఈ ఇయర్ మేము 2 teams కలిపి చేస్తున్నాము. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఈ ఇయర్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ. సో ఈరోజు నేను రాహుల్ కలిసి ముంబై అండ్ ఆర్సీబీ టీం ప్రివ్యూస్ చేయబోతున్నాము. అండ్ అలాగే ఎండింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ కూడా ఉంది, సో దానికోసం వెయిట్ చేయండి. సో ముందుగా ఈరోజు మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన టీం గురించి రాహుల్ అయితే ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నాడు. సో రాహుల్, ఆర్సీబీ గురించి అసలు ఏమంటావు? అసలు ఈ సీజన్ ఈజ్ దిస్ ద సీజన్ ఫర్ ఆర్సీబీ అనుకుంటున్నావా? ఫ్రాంక్గా అసలు ఆన్సర్ చెప్పాలి అంటే దిస్ సీజన్ ఈజ్ డెఫినెట్లీ నాట్ అని అనిపిస్తుంది నాకు. వాళ్ళు చూస్తే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్షన్లో ఏం చేశారనేది చూసుకుంటాం మనం. వాళ్ళు కైల్ జేమిసన్ని 15 కోట్లు వేసి కొన్నారు. కైల్ జేమిసన్ మీద అన్నీ తాకట్టు పెట్టేసి వాళ్ళు తెచ్చుకున్నారు. ఇంక నీకు గ్లెన్ మ్యాక్స్వెల్ పేల్తాడో ఏం చేస్తాడో ఎవరికి తెలీదు. క్రిస్టియన్ సంగతి తెలిసిందే, ఐపీఎల్లో ఎప్పటి నుంచో డెక్కన్ చార్జర్స్ రోజుల నుంచి జనాలు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఆడతాడు ఐపీఎల్లో బాగా అని. ఏదో మధ్యలో పూణే వారియర్స్కి బాగా ఆడాడు, కానీ తర్వాత ఏమంత మంచిగా లేదు. సచిన్ బేబీని మళ్ళీ వాపస్ తీసుకొచ్చారు, అది కొంచెం ఓకే, కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ డొమెస్టిక్ ప్లేయర్ కాబట్టి అది మంచి పిక్కే. కేఎస్ భరత్ వికెట్ కీపర్గా తెచ్చుకున్నారు మన తెలుగు తేజం, ఓకే, దట్ ఈస్ ఫైన్. మొహమ్మద్ అజరుద్దీన్ యంగ్ కేరళ బ్యాట్స్మెన్, ఇంకా సుయాష్ ప్రభుదేశాయ్ అని ఇంకో యంగ్ ప్లేయర్ని తెచ్చుకున్నారు. కానీ మొత్తానికి చూస్తే వీళ్ళ కోర్ ప్రాబ్లం ఎప్పటి నుంచో చూస్తే డెత్ బౌలింగ్ రాజు. కానీ ఇప్పుడు వాళ్ళు ఆప్షన్లో కొన్న వాళ్ళని చూసుకున్నా కానీ, వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళని ఇప్పుడు చూసుకున్నా కానీ డెత్ బౌలింగ్ ఇంకా వాళ్ళదేమి ఇంప్రూవ్ కాలేదు. ఇంకోటి నాకు గ్లేరింగ్గా నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, మనం ఇంకా మాట్లాడుకోబోతున్న ఎపిసోడ్లో ఈ ఆర్సీబీ వాళ్ళ టాప్ హెవీ అప్రోచ్ ఇంకా పెరిగిందే తప్ప తగ్గలేదు అనిపిస్తుంది. ఇప్పుడు పూర్వం నీకు శివం దూబే లాంటి ప్లేయర్లు ఉండే, శివం దూబే కొంచెం నీకు లోవర్ మిడిల్ ఆర్డర్లో వచ్చి నీకు ఓకే ప్రూవెన్ ప్లేయర్గా అనిపించాడు ఆర్సీబీకి. లాస్ట్ 2 years కొన్ని పర్ఫార్మెన్సెస్ కూడా బాగానే ఆడాడు. లాస్ట్ ఇయర్ ఎస్పెషల్లీ యాక్చువల్లీ శివం దూబే నాట్ బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఐపీఎల్లో. అలాంటి తన్ని వదిలేసిన తర్వాత ఇప్పుడు తనకి రిప్లేస్మెంట్ ఎవరు లేకుండా ఇప్పుడు నీకు ఆ ప్లేస్లో కూడా నీకు ఫారినర్ లైక్ డాన్ క్రిస్టియన్ లేదంటే నీకు ఇదేంటి ఏబీడీ కిందకి రావాల్సి వస్తే కష్టం కదా. సో వాళ్ళకి ఉండే దర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ రాజు. నేను ప్లేయింగ్ 11 మనం లాస్ట్లో మాట్లాడుకుంటాం, అది చేసేటప్పుడు నాకు అర్థమైంది ఆర్సీబీ వెంట్ నోవేర్ విత్ దిస్ ఆప్షన్ అని. చాలా చక్కగా వివరించారు రాహుల్. కానీ ఇప్పుడు మొన్ననే మనం కోహ్లీ కూడా తను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏంటంటే ఈ ఇయర్ ఐపీఎల్లో తను ఓపెనింగ్ చేయబోతున్నానని. సాధారణంగా కోహ్లీ ఐపీఎల్లో ఓపెనింగ్ చేసినప్పుడు అట్లీస్ట్ ఆర్సీబీ రికార్డ్ అయితే మనకి బాగానే ఉన్నట్టు కనబడుతుంది. అండ్ నువ్వు చెప్పినట్టుగా డెత్ బౌలింగ్ ప్రాబ్లం అనేది పాపం హిస్టారికల్గా ఆర్సీబీకి అది ఇంకా వెంటాడుతూనే ఉంది. సో ఈ సీజన్ వాళ్ళు, నువ్వు ఇందాక మెన్షన్ చేసిన ప్లేయర్స్ ఎవరినైతే తీసుకున్నారో కొత్తగా టీంలోకి, వాళ్ళలో ఎవరు కొంచెం అంటే టీం ప్లేయింగ్ 11లో స్టార్ట్ అయ్యి అండ్ సీజన్లో ఎక్కువ ఇంపాక్ట్ చూపించగలిగే అవకాశం ఉన్న ప్లేయర్స్ని ఎవరినైనా ఐడెంటిఫై చేసావా? నేను ఐడెంటిఫై చేసినా చేయకపోయినా మైక్ హెసన్ మాత్రం జేమిసన్ ఇజారుగా జేమ్సన్ విస్కీ అన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ ఆయన్ని మనం 5 match T20 సిరీస్లో మన ఆస్ట్రేలియాతో ఆడిన సిరీస్లో ఎట్లా వేసాడా బౌలింగ్ అని చూస్తే నీకు ప్రతి మ్యాచ్లో 40-50 రన్లు ఇచ్చాడు అసలు. సో ఒక మ్యాచ్లో అయితే ఫించ్ 4 6 కొడతాడు లైన్గా. సో ఎస్పెషల్ డెత్లో వేస్తున్నప్పుడు నీకు, కానీ డెత్ ఒక్కటే బ్యాడ్ అనుకోవడం కూడా లేదు. యాక్చువల్గా జేమిసన్ నీ పవర్ ప్లేలో వేస్తున్నా కానీ ఈజీగా బాగా రన్స్ లీక్ చేస్తున్నాడు. వికెట్స్ కూడా ఆ సిరీస్లో అంత తీసినట్టు అనిపించలేదు. అంటే నేను అసలు ఆనెస్ట్గా ఫ్రాంక్లీ మనం సిరీస్ ప్రివ్యూ చేస్తున్నప్పుడు నేను జేమిసన్ని అంటే టాప్ హైలీ పెయిడ్ ప్లేయర్స్ లిస్ట్లో పెట్టాను. నేను అనుకున్నా తనకే ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకున్నా, ఆల్మోస్ట్ వచ్చినాయి, అది పక్కన పెడితే. కానీ ఇంత బ్యాడ్గా ఉంటుంది తన T20 పర్ఫార్మెన్స్ అని అయితే అనుకోలేదు నేను. ఎందుకంటే తనకున్న స్కిల్స్ మాత్రం నీకు ఇన్ స్వింగింగ్ యార్కర్ వేయగలడు, నీకు షార్ట్ ఆఫ్ లెంత్ తన హైట్ని యూజ్ చేసుకొని నీకు హార్డ్ లెంత్ బౌలింగ్ వేయగలడు. ఇలా ఇంకా ప్లస్ బ్యాటింగ్తో నీకు కాంట్రిబ్యూట్ చేయగలడు, సడన్గా 6 కొట్టడం ఇదంతా.
బట్ అవన్నీ ఉన్నా కానీ తను ఎందుకో నీకు T20 మోడ్లోకి ఇంకా పర్ఫెక్ట్గా ఉన్నట్టు లేడు అనిపిస్తుంది. దేర్ ఇస్ సంథింగ్ ల్యాకింగ్. అంటే తన రీసెంట్ పర్ఫార్మెన్సెస్ని చూస్తే అయితే మాత్రం ఇంకా తాజాగా ఇవాళ పొద్దునైన బంగ్లాదేశ్తో అయిన ఓడిఐలో కూడా తను అంటే అంత ఎఫెక్టివ్గా ఉన్నట్టు అనిపించలే. ఒక రీజన్ ఏమవచ్చు అంటే తన మీద చాలా సడన్ ప్రెషర్ వచ్చేసింది. తను లాస్ట్ ఇయర్ వరకు T20 క్రికెట్లో తన పేరే వినిపించేది కాదు. ఇప్పుడు సడన్గా టెస్ట్ మ్యాచెస్లో హిట్ అయ్యేటప్పటికి, సడన్గా IPL కాంట్రాక్ట్ వచ్చేటప్పటికి 15 కోట్ల ట్యాగ్తో తనకెందుకో మేబీ ప్రెషర్ వల్ల తను హ్యాండిల్ చేయలేకపోతున్నాడా మరి అనేది కూడా పాయింట్. సో మరి వాళ్ళ ప్లాన్లో మాత్రం ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్లో మాత్రం కైల్ జేమిసన్ మెయిన్ కాగ్. మరి వాళ్ళు అలా తనని ఖచ్చితంగా ఆడించాలని పెట్టుకున్నప్పుడు ఒకవేళ తను బాగా ఆడకపోతే మరి ఆర్సీబీ ఫ్యాన్స్కి మరి నిరాశ కాకపోతే ఏం మిగులుతుంది రాజు. కానీ ఒక్కటి చెప్తా రాజు, అంటే డానియల్ శామ్స్ వాళ్ళు చేసిన ట్రేడ్ ఏదైతే ఉందో అది చాలా మంచి ట్రేడ్ రాజు. అసలు చాలా వాళ్ళు యాజ్ యూజువల్ ఢిల్లీ వాళ్ళు వేరే టీంలకి మంచి టాలెంట్ని ఇవ్వడంలో నెంబర్ 1 టీము. సో డానియల్ శామ్స్ పవర్ ప్లేలో ఎస్పెషల్లీ బాగా వికెట్స్ తీస్తున్నాడు. ప్లస్ డెత్ అంటే తను 18-19 ఓవర్స్ వేయలేడు కానీ 17th ఓవర్ అట్లా వేయగలడు. ప్లస్ తను బ్యాటింగ్ టాలెంట్ చాలా ఎక్కువ. అసలు ఒక్కోసారి బిగ్ బ్యాష్లో తన పర్ఫార్మెన్సెస్ చూస్తే బ్యాటింగ్ ఆల్రౌండర్ అనుకుంటారు తన్ని. సో డానియల్ శామ్స్ వాళ్ళకి ఉన్న ఏకైక లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్. నీకు ఇంకో లెఫ్ట్ ఆర్మర్ బౌలర్ లేడు. సో దానివల్ల వాళ్ళు డానియల్ శామ్స్ని ఎక్కువ మ్యాచ్లు ఆడించాల్సి వస్తుందేమో, అండ్ ఆడిస్తే కూడా మంచిదేమో అనిపిస్తుంది. ఎస్పెషల్లీ కన్సిడరింగ్ వాళ్ళకి లోవర్ ఆర్డర్లో నీకు ఫినిషర్ సరిగ్గా లేరు కాబట్టి. నీకు కోహ్లీ, దేవదత్ పడికల్, మ్యాక్స్వెల్, ఏబిడి 4 ఆడతారు అనుకుందాము. దాని తర్వాత చూస్తే నీకు సచిన్ బేబీ వీళ్ళంతా నీకు అంటే ప్రాపర్ బ్యాట్స్మెన్ లేరు, ఆప్షన్సే లేరు. సో నువ్వు పక్కా నీకు సుందర్ మీద డిపెండ్ అవ్వాలి. ఒకవేళ జేమ్సన్ ఆడితే జేమ్సన్ మీద డిపెండ్ అవ్వాలి. డాన్ క్రిస్టన్ ఆడితే డాన్ క్రిస్టన్ మీద డిపెండ్ అవ్వాలి. సో నీకు ఒక డేవిడ్ మిల్లర్ లాంటి ప్లేయర్ ఉన్నా కానీ వేరు. నీకేంటంటే ఓకే తన పనే నీకు ఫినిషింగ్ చేయడం అన్నట్టు. కానీ అలాంటి ప్లేయర్స్ కూడా లేరు అనమాట. సో అందుకని వీళ్ళ బ్యాటింగ్ కింది వరకు ఎంత కింది వరకు పోతే అంత మంచిదని అనుకోవాలి. సో డానియల్ శామ్స్ వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్స్లో ఈసారి క్రూషియల్ అవుతాడు అనుకుంటున్నా. అవును రాహుల్, అది అంటే మరి కోహ్లీ ఎప్పుడైతే ఓపెనింగ్ చేస్తాడో మరి మిడిల్ ఆర్డర్లో ఖచ్చితంగా కొంచెం ఈ పవర్ ప్యాక్డ్ ప్లేయర్స్, ఇప్పుడు గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళు కానీ, అండ్ అలాగే ఇప్పుడు నువ్వు ఇందాక మెన్షన్ చేసినట్టు డానియల్ శామ్స్ కూడా బ్యాట్ తోటి మంచి ఎబిలిటీ ఉంది. ఇప్పుడు అతను బిగ్ బ్యాష్లో సిడ్నీ థండర్గా ఆడతాడు. నాకు ఇంకా గుర్తు ఒక ఇన్నింగ్స్ బ్రిస్బెన్ హీట్ పైన ఎవరిపైన కంప్లీట్ అది. అంటే జనరల్గా డానియల్ శామ్స్ ఇట్లా బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండర్ అనగానే సాధారణంగా ఎక్కువ మంది లెగ్ సైడ్ షాట్స్ కానీ లేదంటే హీవ్ స్లాగ్ ఇట్లాంటివి ఎక్కువ న్యాచురల్గా ఆడతారు, అంటే ఫ్రంట్ లెగ్ క్లియర్ చేసి. కానీ ఆ రోజు నేను గమనించింది ఏంటంటే డానియల్ శామ్స్కి ఆఫ్ సైడ్ గేమ్ కూడా బాగా ఉంది. సో సాధారణంగా ఈ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే వాళ్ళు ఎస్పెషల్లీ ఈ డెత్ ఓవర్స్లో వచ్చి కొంచెం 20 బాల్స్లో 40-50 కొట్టాలన్న సిచ్యువేషన్లో ఎప్పుడు కూడా టీమ్స్ వాళ్ళ ఆబ్వియస్ వీక్నెస్ ఎప్పుడు కూడా డీప్ మిడ్ వికెట్ దగ్గర ఇట్లాంటి చోట్ల ఫీల్డ్ సెట్టింగ్స్ చేసి ఇట్లా చేస్తారు. బట్ డానియల్ శామ్స్కి తనకి ఇప్పుడు మనం డైమెన్షన్స్ 3Dల గురించి 4Dల గురించి మాట్లాడడం తగ్గించాం వద్దున. బట్ స్టిల్ డానియల్ శామ్స్కి అయితే 360 degrees ఆడగలిగే ఎబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంది. కానీ నాకు తెలిసి మరి ఇప్పుడు నువ్వు ఇందాక మెన్షన్ చేసిన ఈ నేమ్స్ అన్నిటిలో పక్కాగా స్టార్ట్ అయ్యే 4 ఫారినర్స్ ఎవరుంటారు ఆర్సీబీకి? నా దృష్టిలో నీకు ఏబిడి ఎక్కడికి పోడు, ఏబిడి ఆడాల్సిందే. మ్యాక్స్వెల్ని 14 కోట్లు పెట్టి ఇక బహుశా ఇది ఐపీఎల్లో మ్యాక్స్వెల్కి వచ్చే లాస్ట్ ఆపర్చునిటీ అనుకుందాం. పోయినసారి కూడా పంజాబ్ వాళ్ళు కొన్నప్పుడు అదే అనుకున్నాం, కానీ ఈసారి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు ఐపీఎల్లోకి వేరే టీంకి. కానీ మ్యాక్స్వెల్, ఏబిడి అయితే 100% ఆడాలి. ఇది కాకుండా థర్డ్ ఫారెన్ ప్లేయర్ కైల్ జేమిసన్ అయితే స్టార్ట్ అవ్వాల్సిందే. మరి నీకు అంత నమ్మకం పెట్టుకున్నారు, ఇప్పుడు మనం ఉండడు అని అనుకున్నా కానీ ఖచ్చితంగా ఉంటాడు. ఇంకా 4th ఫారెనర్ వచ్చేసి ఏదో డానియల్ శామ్స్ లేదా కేన్ రిచర్డ్సన్ రాజు. అది మాత్రం వాళ్ళకి ఇప్పుడు కేన్ రిచర్డ్సన్తో ఏంటంటే తన డెత్లో కొంచెం డెత్ స్పెషలిస్ట్ అని పేరు అయితే ఉంది. నేను తనని అంత మంచిగా రేట్ చేయను డెత్ బౌలింగ్ తనని యాక్చువల్గా. కానీ ఈ 4 ఫారినర్స్ కాకుండా ఇంకోరు అంటే మరి డాన్ క్రిస్టియన్ మేబీ డెత్లో మంచి ఆప్షన్ ప్రూవ్ అవ్వచ్చేమో అని నాకు ఇది. ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా అయిన బిగ్ బ్యాష్లో మనం చూసాం, ఈసారి మళ్ళీ ఛాంపియన్షిప్ టీంలో ఉన్నాడు డాన్ క్రిస్టియన్. మనం కూడా మాట్లాడుకున్నాం ఏంటంటే నీకు అరౌండ్ ద వికెట్ వెళ్ళి బాల్ నీకు వైడ్ లైన్ దగ్గర బాగా పర్ఫెక్ట్గా వేస్తున్నాడు. మరి అది ఓకే, నీకు బిగ్ బ్యాష్లో నడిచింది, పిఎస్ఎల్లో నడిచింది, అట్లాంటి చిన్న లీగ్లలో నడిచింది. కానీ ఐపీఎల్లో నీకు అలాంటి ప్రెడిక్టబుల్ టాక్టిక్స్ పనిచేస్తాయా లేదా అనేది నాకు డౌట్ అనమాట. ఎస్పెషల్లీ క్రిస్టియన్ పేస్ మీద. క్రిస్టియన్ ఇప్పుడు నీకేం 140 ఏమీ వేయట్లేదు,
130 వేస్తున్నాడు, అప్పుడప్పుడు ఇంకా తక్కువ కూడా వేస్తాడు. సో మొత్తానికి వాళ్ళకి డెత్ బౌలింగ్ లేదు రాజు. ఇంకా మళ్ళీ ఇప్పుడు సైనీ ఉన్నాడు, పోయినాడు సైనీ బాగా వేస్తున్నాడు అనుకున్నాడు డెత్ బౌలింగ్. వాళ్ళకి కోహ్లీ అయినా ఆర్సీబీ మేనేజ్మెంట్ అయినా చాలా నమ్మింది సైనీని. చివరికి సడన్గా నీకు మధ్యలో రిధం పోయింది, నీకు బీమర్లు వేయడం మొదలెట్టాడు. మొన్న ఆస్ట్రేలియా T20 సిరీస్లో కూడా ఇంకా బీమర్లు వేస్తూనే ఉన్నాడు. సో సైనీని మాత్రం నమ్ముకోలేరు డెత్లో. బీమర్లు నోబాల్ వేసుకుంటుంటే డెత్ బౌలింగ్ వేయలేరు. ఇంకా సిరాజ్ ఇస్ ట్రెడిషనల్లీ నాట్ ఏ డెత్ బౌలరు, తను పవర్ ప్లే బౌలరు. వాళ్ళ అన్న ఉమేష్ యాదవ్ తమ్ముడు లాంటి వాడు. సో నీకు డెత్ బౌలింగ్ ఇప్పుడు ఎవరు వేస్తారు అంటే అదే పెద్ద క్వశ్చన్ ఇప్పుడు శామ్స్ ఆడితే నీకు కేన్ రిచర్డ్సన్ ఆడేటట్టు కనిపించట్లేదు నీకు. ఇప్పుడు మొత్తానికి చేసి కైల్ జేమిసన్ని డెత్లో వేపిస్తారేమో నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఆర్సీబీ ఫ్యాన్స్ ఏడుస్తారని అనిపిస్తుంది. ఏంటి రాహుల్, అసలు ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందే నువ్వు అసలు ఆర్సీబీ ఫ్యాన్స్ని రోస్ట్ చేస్తున్నావు ఫుల్గా. ఇది మా నమ్మ బెంగళూరు ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యే విషయాలు. మరి లేకపోతే క్రిస్ మారిస్ని వదిలేసి మళ్ళీ వాళ్ళకి బిడ్ వేయడం ఏంటి, క్రిస్ మారిస్ని మళ్ళీ తెచ్చుకోవడానికి ట్రై చేయడం ఏంటి, అసలు అది పెద్ద కామెడీ పని రాజు. మరి దానికి సమాధానాలన్నీ మనకి సీజన్లోనే దొరికే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పుకోవాలంటే, ఇప్పుడు గత సీజన్లో అంటే ఇప్పుడు సిరాజ్ అవ్వచ్చు, సుందర్ అవ్వచ్చు, అండ్ అలాగే సైనీ అవ్వచ్చు, అండ్ అలాగే చహల్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళ నలుగురు గ్రాఫ్ చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు ఇండియన్ క్రికెట్లో కూడా అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు ఇప్పుడు సుందర్ ఎస్పెషల్లీ ఇప్పుడు తనకి లాస్ట్ 1 ఇయర్లో ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచెస్ ఆడడం అవ్వచ్చు, అలాగే T20s కానీ ఏదైనా సరే తనకున్న ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే ఇప్పుడు లాస్ట్ సీజన్లోనే చూసాం మనం సుందర్ ఎంత బాగా బౌలింగ్ వేశాడో. సో ఈ సీజన్లో ఇంకా మరింత ఇంప్రూవ్డ్ బౌలర్గా మనం సుందర్ని మోస్ట్లీ చూసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో తను అంత కాన్ఫిడెన్స్ సంపాదించుకున్న తర్వాత ఇంకా బాగానే పర్ఫామ్ చేస్తాడని అనుకోవడంలో తప్పలేదు. కాకపోతే ఇప్పుడు చహల్ గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే చహల్ చాలా కీ ప్లేయర్ ఆర్సీబీకి. ఇప్పుడు వాళ్ళకి వన్ ఆఫ్ ది మెయిన్ ఇప్పుడు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కోహ్లీ, డివిలియర్స్ వీళ్ళందరూ ఎలా కీ ప్లేయర్స్, బౌలింగ్లో చెప్పుకోవాలంటే చహల్ కూడా చాలా కీ ప్లేయర్. కానీ ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా మన ఇంగ్లాండ్ సిరీస్ రివ్యూ చేసినప్పుడు కూడా చెప్పుకున్నాం, కొంచెం చహల్ కాన్ఫిడెన్స్ కొద్దిగా దెబ్బతిని ఉంటుంది. ఎందుకంటే అతన్ని ఇంగ్లాండ్ బ్యాటర్స్ అటాక్ చేశారు. అండ్ అలాగే తర్వాత రాహుల్ చహర్కి అవకాశం వచ్చినప్పుడు అతను కూడా కొంచెం బాగానే ప్రూవ్ చేసుకున్నాడు. సో చహల్ రోల్ ఎలా ఉండబోతుంది, అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి పెద్దగా అచ్చురాదు జనరల్గా. కానీ ఈసారి వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఏ టీము హోమ్ గ్రౌండ్లో ఆడట్లేదు. సో ఈ పిచ్ కండిషన్స్ అండ్ అలాగే ఈ బౌలింగ్ కాంబినేషన్ నేను ఇందాక మెన్షన్ చేసిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళందరి రోల్స్ ఎట్లా ఉండబోతున్నాయి ఈ సీజన్లో? ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్లో వీళ్ళు మ్యాక్సిమం మ్యాచెస్ ఆడుతున్నారు రాజు. 5 మ్యాచ్లు ఈడెన్లో ఆడుతున్నారు, 4 మ్యాచ్లు మొతేరాలో ఆడుతున్నారు. వీళ్ళు మిగతా అన్ని మ్యాచ్లు నీకు చెన్నైలో 2 అట్లా నీకు తక్కువ ఆడుతున్నారు. కానీ చూస్తే ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్ వికెట్ ఏమో నీకు మంచిగా నీకు ఫుల్ ఫాస్ట్ వికెట్ ఉంటుంది, దాని మీద నీకు మంచి బౌన్స్ ఉంటుంది, నీకు బ్యాటింగ్కి బాగుంటుంది. సో అక్కడ ప్లస్ నీకు మళ్ళీ బౌండరీస్ కూడా షార్ట్ ఉంటాయి. నీకు ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్ బౌండరీస్ ఆర్ షార్ట్. అలాంటి గ్రౌండ్ మీద నీకు సక్సెస్ఫుల్ అయ్యే బౌలర్లు అంటే నువ్వు ఏదో యార్కర్లు వేయాలి, ఆర్ నువ్వు మంచిగా నీకు హార్డ్ లెంత్ వేసి నీకు బ్యాట్స్మెన్ నిన్ను ఎత్తి నీకు లాఫ్ చేయకుండా కొట్టేటట్టు, లాఫ్ చేయకుండా ఉండేటట్టు బౌలింగ్ వేయాలి. మరి అలాంటి బౌలర్స్ ఎవరున్నారు వీళ్ళకి ఆర్సీబీకి అంటే చూస్తుంటే మరి ఇదేంటి సైనీ నీకు ఐడియల్ అనిపిస్తాడు మరి. కానీ ప్రాబ్లం ఏమొచ్చేసిందంటే సైనీతో అదే కన్సిస్టెన్సీ ఒకటే మరి ల్యాకింగ్. సిరాజ్ నాకు తెలిసి అదే పోయినసారి నీకు ఒక మ్యాచ్లో ఆ కేకేఆర్ మీదనే నీకు బాగా మంచి బౌలింగ్ వేసి పవర్ ప్లేలో 3 వికెట్లు తీస్తాడు. అలా మరి పవర్ ప్లేలో నీకు వికెట్లు తీసే రెస్పాన్సిబిలిటీ మాత్రం సోల్లీ సిరాజ్ పైన ఉంటుందని నేను అనుకుంటున్నా. తనకు తోడుగా నాకు తెలిసి కైల్ జేమిసన్ని ఆర్సీబీ వాళ్ళకి తెలివి ఉంటే వాళ్ళు పవర్ ప్లే బౌలర్గా వాడాలి కైల్ జేమిసన్ని. తన్ని మాత్రం ఒకవేళ డెత్లో వేయిద్దాము అని వాళ్ళు అనుకుంటే మాత్రము చతికిల పడతారు. ఎందుకంటే కైల్ జేమిసన్ ఇది నాట్ ఏ డెత్ బౌలర్. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈడెన్ గార్డెన్ లాంటి పిచ్చెస్ మీద తనకున్న హైట్కి కొంచెం నీకు యార్కర్ మిస్ అయ్యాడు అనుకో, తన వేసే టైప్ ఆఫ్ బౌలింగ్కి నీకు మంచి బ్యాట్ మీదకి వస్తుంది నీకు. సో కాబట్టి అసలు నీకు టాల్ బౌలర్స్ని ఎప్పుడైనా నువ్వు డెత్లో వేసేటప్పుడు ఎస్పెషల్లీ నీకు స్మాలర్ గ్రౌండ్స్ మీద మార్జిన్ ఆఫ్ ఎర్రర్ చాలా తక్కువ. సో వాళ్ళకి డెత్లో కూడా చివరికి నాకు తెలిసి సిరాజ్ వేయాల్సి వస్తుందేమో అని ఒక డౌట్ మరి. సో సిరాజ్ అలాంగ్ విత్ శామ్స్ ఆర్ కేన్ రిచర్డ్సన్ విల్ హ్యావ్ టు డూ ద డెత్ డ్యూటీస్ అనుకుంటున్నా మరి.
జేమిసన్ని మాత్రం వాళ్ళు 4కి 4 ఓవర్స్ నీకు ఫస్ట్ 10 ఓవర్స్లో వేసేసి, అరే నువ్వు ఈ పిచ్ బాగా బౌన్స్ ఉంటుంది, నీకు బాగా హెల్ప్ ఉంటుంది, కొంచెం న్యూ బాల్తో సైడ్ వేస్ మూవ్మెంట్ ఉంటుంది, సో నువ్వు పవర్ ప్లే వికెట్స్ తీయాలి, అట్లానే సిరాజ్ కూడా ఒక కాంట్రిబ్యూట్ చేయగలిగితే అక్కడ వాళ్ళ సక్సెస్ ఉంటుంది రాజు. మరి ఇప్పుడు యాడమ్ జాంపా ఉన్నాడు వాళ్ళ టీంలో స్పేర్ లెగ్ స్పిన్నర్, కానీ మరి ఉన్న వాళ్ళ టీం కాంపోజిషన్ చూస్తే తనకు గేమ్ ఆడడానికి ఉంటుందో లేదో నాకు డౌటే రాజు. పోయినసారి అయితే వాళ్ళు కొన్ని స్పిన్ పిచ్చెస్ మీద చాహల్ జాంపా ఇద్దరు ఆడారు, కానీ ఇప్పుడు ఆ కాంబినేషన్ వస్తున్నారో డౌట్. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి అదే చెప్పా కదా, నీకు శివం దూబే ఇట్లాంటి ప్లేయర్స్ని వాళ్ళు వదిలేయడం వల్ల, పార్థివ్ పటేల్ వీళ్ళు ఎవ్వరు లేకపోవడం వల్ల నీకు ఎక్స్పీరియన్స్ లేదు. నీకు టాప్ 4 బ్యాట్స్మెన్ కిందికి వచ్చి చూస్తే నీకు సచిన్ బేబీ ఆడాల్సి వస్తుంది. సచిన్ బేబీనే ఇంకా వాళ్ళకున్న ఆప్షన్, ఎవరు ఆడగలుగుతారు నీకు అక్కడ ఉన్న వాళ్ళల్లో అని. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ రైట్ హ్యాండర్స్ ఉన్నారు, దేవదత్ పడికల్ తప్ప. నీకు కోహ్లీ రైట్ హ్యాండర్, మ్యాక్స్వెల్ రైట్ హ్యాండర్, ఏబిడి రైట్ హ్యాండెడ్, నీకు అందరు రైట్ హ్యాండ్, నీకు డాన్ క్రిస్టన్ రైట్ హ్యాండెడ్, కైల్ జేమ్సన్ రైట్ హ్యాండర్, సో అందరూ డానియల్ శామ్స్ కూడా రైట్ హ్యాండర్. సో నీకు కాబట్టి అవతల టీమ్స్ని ఈజీగా టార్గెట్ చేసేస్తారు నీకు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని వేసుకొని, నీకు లెగ్ స్పిన్నర్లను వేసుకొని. కాబట్టి సచిన్ బేబీ ఆడడం ఇది గివెన్ నాకు తెలిసి. సచిన్ బేబీ ప్రతి మ్యాచ్ ఆడుతాడు నాకు తెలిసి ఆర్సీబీ వాళ్ళ దాంట్లో. సో తను మరి ఏ ఫామ్లో ఉంటాడు, ఎందుకంటే తను ఓకే ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ప్లేయర్, తను ఎక్స్పీరియన్స్ ఉంది, డొమెస్టిక్లో చాలా రోజులుగా ఆడుతున్నాడు. సో సచిన్ బేబీ కొంచెం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాల్సి వస్తుంది అని అనిపిస్తుంది రాజు. ఓకే రాహుల్. అండ్ అలాగే మరి ఇప్పుడు కోహ్లీ సీజన్ ఓపెనింగ్లో ఆడేసరికి సాధారణంగా కోహ్లీ గేమ్ ప్లే ఎలా ఉంటుందంటే తన ఇన్నింగ్స్ని కన్స్ట్రక్ట్ చేసేటువంటి ప్లేయర్ జనరల్గా. అంటే స్టార్టింగ్ నుంచే ఫస్ట్ బాల్ నుంచి క్రిస్ గేల్ లాగా సిక్స్లు కొట్టేదంతా కోహ్లీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే కోహ్లీ ఈజ్ ఎ డిఫరెంట్ ప్లేయర్. కాబట్టి ఇప్పుడు ఓపెనింగ్లో దేవదత్ పడిక్కల్ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు పడిక్కల్ మీద ఎక్కువ ప్రెషర్ ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మరి కోహ్లీ సాధారణంగా ఇన్నింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తాడు కాబట్టి పడిక్కల్ ఇంకా కొంచెం అగ్రెసివ్గా ఆడేటువంటి రోల్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే కోహ్లీ ఆల్రెడీ మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు దట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ అని. సో ఈ రకమైనటువంటి లాస్ట్ ఇయర్ కూడా చూసాం మనం, దేవదత్ పడిక్కల్ కొన్ని మ్యాచెస్లో కొంచెం స్లోగా స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే కొన్ని మ్యాచెస్లో అటాక్ చేసినా కొన్ని మ్యాచెస్లో మాత్రం తను టైం తీసుకున్నాడు. సో ఈసారి దేవదత్ పడిక్కల్ అట్లా టైం తీసుకుని ఆడేటువంటి ఆ యొక్క అలాంటి ఇన్నింగ్స్కి మాత్రం తెరపడినుంది, ఎందుకంటే కొంచెం అతనికి ప్రెషర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో టీంలో యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు నేను మెన్షన్ చేసిన దేవదత్ పడిక్కల్ అవ్వచ్చు, అండ్ అలాగే ఇందాక నువ్వు మెన్షన్ చేసిన కొన్ని నేమ్స్ ఏవైతే ఉన్నాయో, సో టీంలో యంగ్స్టర్స్కి ఎవరికైనా లాంగ్ రన్ 14 గేమ్స్ వాళ్ళకి ఈ సీజన్, ఇప్పుడు లాస్ట్ టైం ఎట్లయితే దేవదత్ పడిక్కల్ లైమ్లైట్లోకి వచ్చాడో, ఈ సీజన్లో మనం ఆర్సీబీలో అట్లా కొత్త ప్లేయర్స్ ఎవరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు లైమ్లైట్లో? నాకు తెలిసి వాళ్ళకున్న యంగ్ ప్లేయర్స్లో ఎవరికైనా గేమ్ దొరుకుతుంది అంటే ఇప్పుడు బేబీని మనం సచిన్ బేబీని అనుకోవచ్చు యంగ్ ప్లేయర్ అని. తను ఆడతాడు అనుకో, అదే తను ఆడడానికి రీజన్ తను లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి ఆడతాడు మోస్ట్లీ నాకు తెలిసి మ్యాక్సిమం మ్యాచెస్. మరి మొహమ్మద్ అజరుద్దీన్ మళ్ళీ ఇంకో రైట్ హ్యాండర్ని తెప్పిస్తారా, మరి తను న్యాచురల్ ఓపెనర్, మరి కోహ్లీ ఓపెనింగ్ చేస్తూ ఉంటాడు, మరి దేవదత్ పడిక్కల్ ఖచ్చితంగా ఆడాల్సిందే. సో మరి అజరుద్దీన్ ఆడిస్తారని చెప్పి నాకైతే నమ్మకం లేదు. భరత్ అయితే ఒకవేళ నీకు ఏబిడి కీపింగ్ ప్రాబ్లం అవుతుంటే అప్పుడు భరత్ వచ్చి నీకు మిడిల్ ఆర్డర్లో ఆడతాడు తెలిసి, ఓపెనింగ్ కూడా చేస్తాడు భరత్. మేబీ అప్పుడు ఒకవేళ భరత్ టీంలోకి వస్తే భరత్ నీకు దేవదత్ పడిక్కల్తో ఓపెనింగ్ చేస్తాడు, విరాట్ కోహ్లీ 1 డౌన్ రావాల్సి వస్తుంది అప్పుడు. ఎందుకంటే భరత్ న్యాచురల్ ఓపెనర్, నీకు ముస్తాక్ అలీలో అయినా కానీ ఎక్కడైనా కానీ వైట్ బాల్ క్రికెట్లో ఓపెనింగ్ చేస్తాడు, ఇంకా చాలా మంచి పుల్ షాట్ ఆడతాడని చాలామంది చెప్తారు. కానీ నాకు ఆర్సీబీ విషయంలో ఉన్న ఏదైనా అతిపెద్ద అసంతృప్తి కలిగించే విషయం ఏదైనా ఉంది అంటే వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ని వాడుకోలేకపోవడం. నేను కోహ్లీ కాదు, నేను సుందర్ని ఇంకా డీడీపీని పంపిస్తాను నేను ఓపెనింగ్, కోహ్లీని 1 డౌన్ రమ్మని చెప్తాను నేనైతే, ఇఫ్ ఐ వాజ్ ఆర్సీబీ కోచ్. ఎందుకంటే నీకు సుందర్ బ్యాటింగ్ టాలెంట్ ఎంత బాగుందో మనం ఆస్ట్రేలియాలో చూసాం. హై పేస్ బౌలింగ్, నీకు ఈజీగా నీకు సిక్స్లు కొట్టగలిగే టాలెంట్ ఉంది. ఇంకా నీకు పవర్ ప్లేలో నీకు సునీల్ నారాయణ చేసిన రోలు వాషింగ్టన్ సుందర్ డబుల్ ఎఫెక్టివ్గా ఉంటాడని నేను అనుకుంటాను అనమాట. సో తన బ్యాటింగ్ని ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నారు ఆర్సీబీ వాళ్ళు అనేది అదో పెద్ద టాకింగ్ పాయింట్ నా దృష్టిలో. అవును రాహుల్, మరి నువ్వు వాషింగ్టన్ సుందర్ ఏమో ఒకవేళ ఓపెనింగ్ ఇట్లాంటి సజెషన్స్ ఇస్తున్నావు, బట్ నువ్వే మెన్షన్ చేసావు వాళ్ళ టీంలో అంతా హెవీ రైట్ హ్యాండర్స్, అంటే మొత్తం ఇట్స్ రైట్ హ్యాండర్ హెవీ బ్యాటింగ్ లైనప్లా చెప్పావు. సో ఇప్పుడు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్, ఇప్పుడు సుందర్ అండ్ పడిక్కల్ ఇద్దరు కూడా ఓపెనింగ్లో ఆడితే డోంట్ యూ థింక్ ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ టీమ్స్ టు టార్గెట్ విత్ స్పిన్నర్స్? ఎందుకంటే మనం చాలాసార్లు చూసాం, ఎప్పుడైతే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్ వస్తారో ఆటోమేటిక్గా వెంటనే ఆఫ్ స్పిన్నర్ వచ్చి ఇద్దరిని లేపేయడం, లేదంటే ఇద్దరిలో ఒకరిని లేపేయడం. T20స్లో ఇది రీసెంట్గా ఒక ట్రెండ్లా నడుస్తుంది.
సో అంటే అఫ్కోర్స్ దిస్ నో డౌటింగ్ సుందర్ స్కిల్ దేర్. బట్ ఇప్పుడు వాళ్ళ టీంలో నువ్వు చెప్పినట్టు ఇందాక రైట్ లెఫ్ట్ ఈ కాంబినేషన్స్ కూడా T20 క్రికెట్లో చాలా కీ రోల్ ప్లే చేస్తాయని మనకి ఐపీఎల్ సీజన్ ప్రతి సీజన్ ద్వారా మనకి చాలా ఎగ్జాంపుల్స్ కనబడుతున్నాయి. సో మరి ఆ పరిస్థితుల్లో సుందర్ని మరి ఓపెనింగ్లో ప్రయోగం చేస్తారా అంటే మరి కష్టమే. బట్ నువ్వు అన్నట్టుగా సుందర్ని అయితే చాలా అండర్ యూస్ చేశారు, అది మాత్రం నేనే కాదు ఆర్సీబీ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. ఇప్పటి వరకు సుందర్ బ్యాటింగ్ అసలు పాపం సుందర్కున్న పొటెన్షియల్ ఆర్సీబీలో అయితే క్లియర్గా చూపించలేకపోయాడు. హోప్ఫుల్లీ ఈ సీజన్ మరి తనకి సరైన అవకాశం వచ్చి అండ్ అలాగే ఎక్కువ బాల్స్ ఆడే అవకాశం వచ్చి తన బ్యాటింగ్ టాలెంట్ని కూడా ఆర్సీబీ ఫ్యాన్స్కి చూపిస్తాడని మనందరం కోరుకుందాం. ఇంకొక ప్లేయర్ నేను చెప్పడం మర్చిపోయి, షాబాజ్ అహ్మద్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. తను మరి ఎప్పుడైనా మరి అవతల టీంలో రైట్ హ్యాండర్ హెవీ లైనప్స్ ఉన్నాయనుకో, ఎస్పెషల్ నీకు సన్ రైజర్స్ తీసుకుంటే రైట్ హ్యాండర్ హెవీ లైనప్. సో సన్ రైజర్స్ మీద పక్కా షాబాజ్ అహ్మద్ని ఆడించడానికి ట్రై చేస్తారు. మరి అప్పుడు వాళ్ళు మరి ఏం చేస్తారో మరి చూడాలి టీంలో మరి ఎవరిని తీస్తారనేది. సో కాకపోతే ఉన్న ప్రాబ్లం వచ్చేసి వాళ్ళకి అదే, నీకు బ్యాటింగ్ ఆర్డర్ చాలా చిన్నది నీకు. సో విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ బ్యాట్ త్రూ చేసి నీకు 2016 సీజన్లో లాగా 900 కొడితే ప్రాబ్లం ఉండదు. కానీ ఒకవేళ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యాజ్ కన్సిస్టెంట్ యాజ్ వీ థింక్ ఇట్ మైట్ బి, అప్పుడు ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. కానీ ఇప్పుడున్న ఫామ్లో అయితే కోహ్లీ నాకు తెలిసి ఐపీఎల్ కంటిన్యూ అయితే మాత్రం ఇదే ఫాము బ్యాటింగ్కి మాత్రం తిరిగి ఉండకపోవచ్చు. బట్ ఈవెన్ నీకు సరే నీకు కోహ్లీ ఎంత బాగా ఆడినా కానీ చివరికి వాళ్ళకున్న పెద్ద ప్రాబ్లం డెత్ బౌలింగ్ ఇంకా ప్రాబ్లంగానే ఉంటుంది. సో వాళ్ళు మారిస్ని వదిలేసిన తర్వాత మారిస్ లాంటి స్కిల్ ఉన్న డెత్ బౌలర్ని ఇంకోటి తెచ్చుకోవాలి. కానీ వాళ్ళు అంటే ఏమి అన్టెస్టెడ్ ప్లేయర్ అయినా నీకు కైల్ జేమ్సన్ని మరీ అంత నమ్ముకోవడము కొంచెం డేంజర్ రాదు. అవును రాహుల్, ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే కోహ్లీ గురించి ఒక చిన్న మెన్షన్ చేయాలి. ఏంటంటే ఇప్పుడు ఆదిల్ రషీద్ మనం చూసాం మొన్న T20 సిరీస్లో ఒక మ్యాచ్లో తన్ని స్టంపింగ్ కోహ్లీ స్టంప్అవుట్ అయ్యాడు. అండ్ అలాగే తనకి కోహ్లీకి సాధారణంగా ఇప్పుడు గతంలో రాషీద్ ఖాన్ అవ్వచ్చు, ఇంకా అలాగే కొంతమంది లెగ్ స్పిన్నర్స్ అయితే కోహ్లీని ఇబ్బంది పెట్టారు T20s అండ్ ODIsలో, అది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయం. సో ఈ సీజన్లో కోహ్లీ ఓపెనింగ్ వస్తాడని చెప్పడంతో ముందే చెప్పేయడంతో టీమ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్రిపేర్ అవుతారు కోహ్లీని అటాక్ చేయాలని. ఎందుకంటే ఆర్సీబీలో ది బెస్ట్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అన్డౌటెడ్లీ. సో ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ బెస్ట్ బ్యాట్స్మెన్ ఇప్పుడు ఓపెనింగ్లో వస్తున్నాడో ప్రతి టీం కూడా కోహ్లీని వీలైనంత త్వరగా అవుట్ చేస్తే మనం మ్యాచ్ గెలిచే అవకాశాలు పెరుగుతాయని వాళ్ళు ఖచ్చితంగా కోహ్లీ కోసం చాలా స్ట్రాటజీస్ చేస్తారు. సో ఈ సీజన్లో మరి కోహ్లీ ఓపెనింగ్కి రావడంతో టీమ్స్ ఏమైనా సరే లెగ్ స్పిన్తో కానీ లేదంటే ఇప్పుడు కోహ్లీని ఇందాక స్ట్రగుల్ అయినట్టు లెగ్ స్పిన్తో టార్గెట్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నావు నువ్వు? రాజు ఏ చిన్న పిల్లోడిని పిలిచి అడిగినా కానీ చెప్పేస్తాడు కోహ్లీని పవర్ ప్లేలో అవుట్ చేయాలంటే లెగ్ స్పిన్నర్ అయి ఉండాలి అని చెప్పి. రషీద్ ఖాన్ అనుకో, నీకు ఇదేంటి ఆదిల్ రషీద్ని చూసుకో, ఎవరైనా అసలు నీకు లెగ్ స్పిన్నర్స్ నీకు శ్రేయస్ గోపాల్ని తీసుకో, వీళ్ళందరికీ కోహ్లీ మీద మంచి రికార్డు ఉంది. ఇంక ఇక్కడ నువ్వు చెప్పావు చూడు, ఇక్కడ లెగ్ స్పిన్నర్ని వాళ్ళు వాడతారని, ఇక్కడ దేవదత్ పడిక్కల్ రోల్ ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు కోహ్లీ ఏం చేయాలంటే నీకు రషీద్ ఖాన్ అయినా కానీ నీకు శ్రేయస్ గోపాల్ అయినా కానీ అవతల నుంచి బౌలింగ్ వేస్తుంటే ఇమీడియట్గా సింగిల్ ఒక్కటే తీసుకునేటట్టు చూసుకోవాలి. సింగిల్ తీసుకొని పడిక్కల్కి స్ట్రైక్ ఇస్తే పడిక్కల్ అప్పుడు సింగిల్ తీయొద్దు, కోహ్లీకి మళ్ళీ స్ట్రైక్ రిటర్న్ చేయకుండా తను అటాక్ చేయడానికే చూడాలి. సో దట్ నీకు లెగ్ స్పిన్నర్ మ్యాచ్అప్ ఏదైతే కోహ్లీకి వీక్నెస్ ఉందో దాన్ని కాపాడడానికి పడిక్కల్ ట్రై చేస్తాడు అప్పుడు. సో అలా వాళ్ళ ప్లానింగ్ ఉంటే ప్రాబ్లం ఉండదు రాజు అసలు. అవును రాహుల్, సో ఆర్సీబీ గురించి మరి చాలా ముచ్చట్లా చెప్పావు. సో వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండిపోతుంది? ఇప్పుడు మనకి ఆర్సీబీ ముంబై ఫస్ట్ మ్యాచ్ జస్ట్ ఇంకా హార్డ్లీ ఒక 10 days టైం ఉంది, అంతే 10 days to 2 weeks అనుకోవచ్చు. సో వాళ్ళ ప్లేయింగ్ 11 కాంబినేషన్ ఎలా ఉండిపోతుంది ఈ సీజన్లో? ఓకే, వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే కోహ్లీ ఈజ్ ఓపెనింగ్ విత్ దేవదత్ పడిక్కల్, అది తెలుసు మనకి. నెంబర్ 3 నాకు తెలిసి మ్యాక్స్వెల్ని ఆడించాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే దాన్ని నెంబర్ 4 ఆడించి ఏబీ డివిలియర్స్ని నెంబర్ 3 ఆడిద్దాము అంటే నీకు మ్యాక్స్వెల్ నీకు లాస్ట్ ఎండింగ్లో వచ్చి నీకు సరిగ్గా టైం చేయలేకపోయాడు అనుకో, మళ్ళీ అది వేస్ట్. తనకి కట్టిన 14 కోట్లు పూర్తిగా యూజ్ చేసుకోవాలి మనం అంటే మ్యాక్స్వెల్కి ఎంత ఎక్కువ ఆపర్చునిటీ అంత ఎక్కువ ఆపర్చునిటీ కావాలి, ఇంకా ఎంత తక్కువ ప్రెజర్ అంటే అంత తక్కువ ప్రెజర్ ఉండాలి. సో నెంబర్ 3 బెస్ట్ పొజిషన్ అనుకుంటున్నా మ్యాక్స్వెల్కి. నెంబర్ 4 ఏబీ డివిలియర్స్ వరల్డ్స్ బెస్ట్ ఫినిషరు. దాని తర్వాత నెంబర్ 5 వచ్చేసి సచిన్ బేబీ ఆడాల్సిందే రాజు, మరి అంతా రైట్ హ్యాండర్లు అయిపోతున్నారు. సో ఖచ్చితంగా సచిన్ బేబీ ఉంటాడు లెఫ్ట్ హ్యాండరు.
సో తనకు మేబీ ఫ్లోటర్గా కూడా ఆడించవచ్చు సచిన్ బేబీని పైకి కింద అప్పుడప్పుడు సిచ్యువేషన్ బట్టి ఒకళ్ళు పడికల్ అవుట్ అయిపోయిన తర్వాత అవతల టీంలో ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లెగ్ స్పిన్నర్ ఇద్దరు ఉన్నారనుకో, ఇమీడియట్గా నీకు బేబీని ముందు పంపించేసి ఏబిడిని ఇంకా వెనక్కి లాగి ఉంచవచ్చు. సో అది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇంకా నెంబర్ 6 వచ్చేసి కైల్ జేమిసన్ లేదా డాన్ క్రిస్టియన్ ఆడాలి రాజు. ఇప్పుడు కైల్ జేమిసన్ నెంబర్ 6 బ్యాట్స్మనా అంటే కాదు, బట్ స్టిల్ అంటే ఇక మరి ఉన్న సిచ్యువేషన్లో కానీ డాన్ క్రిస్టియన్ మాత్రం నెంబర్ 6కి బాగానే జస్టిస్ చేయగలడు తను, అంటే ఈజ్ అ కేపబుల్ బ్యాట్స్మెన్. సో అక్కడ కైల్ జేమిసన్ లేదా డాన్ క్రిస్టియన్ ఇద్దరిలో ఒకళ్ళే ఆడతారనిపిస్తుంది. ఇంకా నీకు తర్వాత వచ్చేసి సుందర్ ఆడతాడు. సుందర్ తర్వాత నీకు డానియల్ శామ్స్ లేదా కేన్ రిచర్డ్సన్ ఆడతారు. తర్వాత నీకు బ్యాటింగ్లో నీకు సైనీ వస్తాడు, సైనీ, సిరాజ్, తర్వాత చహల్ నెంబర్ 11 ఉంటాడు రాజు. సో ఇది నా ప్లేయింగ్ 11. దీనిలో నీకేమైనా ఆబ్వియస్గా లేదు ఇది వర్కౌట్ కాదు చేంజ్ చేయాలని ఉందా? మోస్ట్లీ కాంబినేషన్స్ అయితే అదే విధంగా ఉండబోతున్నాయి. బట్ బ్యాటింగ్ ఆర్డర్లో నాకు తెలిసి కొంచెం అంటే మార్పులు చేర్పులు జరగవచ్చు. మరి మ్యాక్స్వెల్ని, డివిలియర్స్ని ఎలా ఉపయోగిస్తారనేది ఒక కీలకమైన అంశం. ఎందుకంటే మనం గత సీజన్లో కూడా ఏబీ డివిలియర్స్ కొన్ని మ్యాచెస్లో లేట్గా రావడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ చాలామంది హర్ట్ అయ్యారు. అండ్ అలాగే క్రిటిక్స్ కూడా అసలు ఆ స్ట్రాటజీని చాలా తప్పు స్ట్రాటజీగా ఎత్తి చూపారు. సో ఈ సీజన్లో మరి ఏబీ డివిలియర్స్ ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటుంటే మరి అతను వేరే లీగ్స్ అయితే ఏం ఆడట్లేదు, మరి ఐపీఎల్ ఇంకా ఎన్ని ఇయర్స్ కంటిన్యూ చేస్తాడు అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్. బట్ స్టిల్ ఐ థింక్ మేబీ డివిలియర్స్కి టాప్ 4లోనే అంటే 3 or 4లోనే మోస్ట్లీ అతను యూస్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ అలాగే మిడిల్ ఆర్డర్లో మరి ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరు క్లిక్ అవుతారు, ఎవరు హైలైట్ అవుతారు అనేది కూడా నేను చాలా కీన్గా చూస్తున్నాను. ఎందుకంటే మరి ఇందాక మనం అనుకున్నట్టు సుందర్కి ఏమైనా ఒక కీ రోల్ ఇచ్చి అతన్ని ఏదన్నా అటాకింగ్గా ఫినిషింగ్ రోల్ కానీ లేదంటే బ్యాటింగ్లో ఏదన్నా ఒక డిఫరెంట్ రోల్ ఏమైనా ఇస్తారేమో ఈ సీజన్లో అని చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు సుందర్ని నాకు తెలిసి ఆర్సీబీ వాళ్ళు కేవలం ఒక బౌలర్ హూ కెన్ బ్యాట్గానే పరిగణించారు తప్ప ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్గా అయితే గుర్తించలేదు. సో మరి ఈ సీజన్లో సుందర్ని ఎలా వాడతారు? అండ్ అలాగే నాకు చహల్ ఫామ్ మీద పెద్దగా అనుమానాలు అయితే లేవు. బట్ అతనికి మరి ఇప్పుడు మొన్న ఇంగ్లాండ్ సిరీస్లో కొంచెం కాన్ఫిడెన్స్ దెబ్బతినడంతో మరి ఎలా పుంజుకుంటాడు అనేది కూడా కీలకం. ఎందుకంటే ఇప్పుడు నేను మెన్షన్ చేసిన నేమ్స్ అందరూ కూడా వాళ్ళు T20 వరల్డ్ కప్ స్పాట్స్ కూడా వాళ్ళు లిస్ట్లో ఉంటారు. సో మరి ఆ ప్లేస్ని వాళ్ళు సుస్థిరం చేసుకోవాలంటే కనుక ఈ ఐపీఎల్ సీజన్ వాళ్ళకి చాలా కీలకంగా మారనుంది. అవును రాజు, కానీ నేను అనుకోవడం మాత్రం నాకు అంత కాన్ఫిడెన్స్ అయితే లేదు రాజు ఆర్సీబీ మీద. మొత్తానికి వాళ్ళు చేసిన దాని మీద వాళ్ళంటే ఆక్షన్ టేబుల్ దగ్గర వాళ్ళ పర్ఫార్మెన్స్ బ్యాడ్ ఉండే అనిపించింది. ఎస్పెషల్లీ మారిస్ని వదిలేయడము, మళ్ళీ ఏదో ఎరుపుష్పాలలాగా మళ్ళీ తనకు బిడ్డేయడము. సో ఎనీవేస్ అంత గతం చూద్దాం. మరి ఆర్సీబీ వాళ్ళు పోయినసారి ప్లే ఆఫ్స్కి అయితే వచ్చారు. అదే టీంని పెట్టుకొని ఈ ఇయర్ వచ్చుంటే ప్లే ఆఫ్స్ దాటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేవాళ్ళేమో అని నాకు అనిపించేది. లాస్ట్ ఇయర్ అనుకున్నాను నేను యాక్చువల్గా. వాళ్ళు సీజన్ ఓడిపోయినా కానీ సన్ రైజర్స్తో మ్యాచ్, అరే వీళ్ళు ఇదే టీం నెక్స్ట్ ఇయర్ ఆడితే వీళ్ళు కొంచెం ఇంకా కాంబినేషన్స్ అది సరి చేసుకొని బాగా ఆడగలరు అనుకున్నా. కానీ అదేలే వాళ్ళ మెయిన్ ప్లేయర్ అక్కడ లాస్ట్ ఇయర్ బాగా ఆడిన ప్లేయర్ మారిస్ని వదిలేశారు. మరి ఎనీవేస్ వాళ్ళ ఆర్సీబీస్ లాస్ ఈజ్ రాజస్థాన్స్ గెయిన్లే. కానీ అవును రాహుల్, మరి అంటే నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు ఈ సీజన్ ఆర్సీబీ అవకాశాలు అయితే ఇప్పుడు సో ఫైనల్గా అసలు ఆర్సీబీ ఇప్పుడు ప్రెడిక్షన్ ఒకటి చేయాలి, నువ్వు ఎక్కడ ఎండ్ అవుతారంటే ఎక్కడ వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉందంటావు లేదంటావు ఈ సీజన్? అసలు నాకు తెలిసి వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళరు రాదు. ఓకే రాహుల్, మరి నేనైతే 2016లో కోహ్లీ ఎట్లయితే పుంజుకున్నాడో ఆ విధంగా పుంజుకుంటే మాత్రం మరి ఈ సీజన్ హోప్ఫుల్లీ ఆర్సీబీదని అనుకుంటున్నాను. మరి అనుకో నేను అసలు కాదు, నేను ఇక్కడ బెంగళూరులో నేను వచ్చిన తర్వాత నేను అన్నిటికంటే ఫస్ట్ నేర్చుకున్న ఒక కన్నడ సెంటెన్స్ ఏంటంటే ఆర్సీబీ గెలవాలి అని అనడానికి ఏమనాలో చెప్పు అని మా ఫ్రెండ్స్ని కొలీగ్స్ వాళ్ళని అడిగామన్నమాట. వాళ్ళు చెప్పేవారు నమ్మ బెంగళూరు గెల్లేబేకు అని. సో అది మరి హోప్ఫుల్లీ ఈ సీజన్ అయినా సరే వాళ్ళు ఈసారి కప్ నమ్మదే ఇట్లాంటివన్నిటికీ కూడా ఆర్సీబీ టీం న్యాయం చేకూరుతుందని కోరుకుందాం. అంత లేదు రాజు, వాళ్ళు చివరికి సాకులే చెప్తారు, బేకులే ఉండవు. సరే రాహుల్, మరి ఆర్సీబీ గురించి అయితే చాలా ముచ్చట్లే చెప్పుకున్నాం. మరి ఈ ఎనాలిసిస్ పర్టికులర్గా ఆర్సీబీ గురించి విన్నప్పుడు మరి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూడాలి. సో మూవింగ్ ఆన్, నెక్స్ట్ టీం మన ఈరోజు రెండో టీం వచ్చేసి ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్ టీం గురించి మనం మాట్లాడబోతున్నాం ఇప్పుడు. సో ముంబై ఇండియన్స్ టీం గురించి ఇప్పుడు ఈ సీజన్లో వాళ్ళ విజయావకాశాలు కానీ లేదు వాళ్ళ ప్లేయర్ కాంబినేషన్స్ కానీ దీని గురించి ఏం చెప్తావు?
రాజు అసలు ముంబై వాళ్ళు ఏంటో వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ టీం కాంపోజిషన్ చూసుకున్న వాళ్ళ ఆక్షన్లో ఏ ప్లేయర్స్ కొన్నారో చూసుకున్న వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ రాసుకున్నా కానీ వాళ్ళకున్న డెప్త్, వాళ్ళకున్న బ్యాటింగ్ డెప్త్ కానీ వాళ్ళకున్న నీకు బౌలింగ్ వెరైటీ కానీ చూస్తుంటే వాళ్ళకి ప్రతి సంవత్సరం వాళ్ళు స్ట్రాంగే అవుతున్నారు అనిపిస్తుంది, కానీ వాళ్ళు మాత్రం వీక్ అయితే కావట్లేదు. మరి అది ఎలా మేనేజ్ చేస్తారో అర్థం కావట్లేదు రాజు. మరి ఏందో మరి అసలు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అనిపిస్తుంది. ఇప్పుడు పోయినేడు చూసుకుంటే రోహిత్ శర్మ సగం మ్యాచ్లే ఆడలేదు, నీకు ఇదేంటి హార్దిక్ పాండ్యా బౌలింగే చేయలేదు, మలింగా వాళ్ళ టీంలో సడన్గా లాస్ట్ మినిట్లో పుల్అవుట్ చేశాడు, అయినా కానీ వాళ్ళు ఇక కాంప్రిహెన్సివ్గా కప్పెత్తారు. మరి ఈ ఇయర్ చూసుకుంటే నీకు వాళ్ళు నేతన్ కుల్టర్నైల్ని వదిలేసి ఎందుకు వెరైటీగా ఇంకో 3 కోట్లు తక్కువ కొనేశారు. సో వాళ్ళకి అంటే అన్ని అట్లా కలిసి వస్తాయా మరి ఏంటో అర్థం కాదు. యాడమ్ మిల్లని వాళ్ళు తెచ్చుకున్నారు, తను నాకు తెలిసి గేమ్ టైం వస్తుందో డౌటే, కానీ యాడమ్ మిల్న ఓకే అంటే బ్యాకప్ ఆప్షన్గా మంచి మంచి బై ఆప్షన్లో. పీయూష్ చావ్లా యాక్చువల్లీ చాలా అంటే చాలా అండర్ రేటెడ్ బై, ఎవరు మాట్లాడుకోవట్లే, కానీ పీయూష్ చావ్లా వీళ్ళకున్న ఆప్షన్స్లో సడన్గా తను తెలిసిందేగా కరెక్ట్గా ఎక్కడ వాడాలి ఎలా వాడాలో తెలిస్తే పీయూష్ చావ్లా కూడా డేంజరస్ బౌలరే. ఒకవేళ రాహుల్ చౌదరికి ఏమైనా ఇంజరీ వచ్చినా కానీ, రాహుల్ చౌదరి సరిగ్గా వేయట్లేదు అనిపించినా కానీ వాళ్ళకి మంచిగా బ్యాకప్ ప్లేయర్ ఉన్నాడు ఇప్పుడు, ఒక ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్. అసలు పీయూష్ చావ్లా వన్ ఆఫ్ ద టాప్ వికెట్ టేకర్స్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. అసలు తనని మనం అండర్ ఎస్టిమేట్ అయితే చేయలేము. జిమ్మీ నీషం నాకు తెలిసి ఏదో టైంపాస్ పర్చేజ్ రాదు, అంటే తను ఎప్పుడు ఆడతాడు అంటే ఒకళ్ళు పొలాడికి ఏమైనా ఇంజరీ అయిందనుకో, అప్పుడు ఆ స్పాట్లో తను పొలాడు బదులు నీషం వస్తాడు. సో ఇద్దరు బ్యాటింగ్ ఆల్రౌండర్స్గా కన్సిడర్ చేయొచ్చు వాళ్ళని. యుధ్వీర్ చరక్ మన హైదరాబాద్ ప్లేయరు, తను అంటే ఇది టైంపాస్ పిక్ అది కూడా. మార్కో జాన్సన్ చాలా ఇంట్రెస్టింగ్ రాదు, తను కూడా అసలు ఎవరి కోసం కొన్నారు అంటే ఇప్పుడు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ తను. ట్రెంట్ బోల్ట్గా ఉన్న ఇంజురీ అయినా, ట్రెంట్ బోల్ట్గా ఆడడం కుదరకపోయినా కానీ వెంటనే వాళ్ళకు బ్యాకప్ ఆప్షన్ ఉండాలి కదా అని చెప్పేసి మార్కో జాన్సన్ కొన్నారు. హిస్టారికల్లీ చూసుకుంటే లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ లేకుండా ముంబై అసలు గ్రౌండ్లోకి దిగదు. వేరే ఏ టీము అట్లా నీకు లెఫ్ట్ ఆర్మర్ లేకుండా దిగినా కానీ వాళ్ళు మాత్రం దిగరు. సో తను తీసుకున్నారు. ఇంకా అర్జున్ టెండూల్కర్ ఇక అందరికీ తెలిసిందే, ఈజ్ ద మోక్షకణ ఆఫ్ ముంబై ఇండియన్స్. సో ఏమంటావు రాజు, నీ దృష్టిలో నీకు ఆక్షన్ పర్ఫార్మెన్స్ కానీ నీకు టీం కానీ చూస్తే నీకు ఏమనిపిస్తుంది ఈసారి? ఆప్షన్స్లో వాళ్ళు కొన్న లిస్ట్ చూసుకుంటే నువ్వు చాలాసార్లు టైంపాస్ అనే టైంపాస్ బైలో అని అన్నావు, బట్ ముంబై ఇండియన్స్ స్ట్రాటజీ ఎప్పుడు అలాగే కనబడుతుంది. వాళ్ళ ఆప్షన్లో అంతా కూడా పెద్ద ఓగా కష్టపడినట్టు ఏమి ఉండదు, కానీ మనం ఆన్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళు కంప్లీట్లీ అన్స్టాపబుల్గా ఉంటారు. సో ఈ సీజన్లో పెద్ద ఇంపాక్ట్ఫుల్ బైస్ అయితే ఏం లేవు. నువ్వు ఇందాక మెన్షన్ చేసావు ఆల్రెడీ ఎవరెవరిని తీసుకున్నారు అనేది. సో మార్కో జెన్సన్ అని సౌత్ ఆఫ్రికన్ బౌలింగ్ ఆల్రౌండర్ని అసలు టీంలోకి తీసుకుంటారా, ఒకవేళ తీసుకుంటే అతన్ని ఎలా వాడుకుంటారనేది నేను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను ఆ ఒక్క విషయం. ఎందుకంటే అతని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చదివాను నేను. లెఫ్ట్ ఆర్మ్ టాల్ పేసర్, సో బ్యాటింగ్ ఎబిలిటీ కూడా ఉంది. సో అతన్ని మరి ఒకవేళ టీంలోకి తీసుకుంటారా, ఎట్లా ఆడతారు, ఇవన్నీ కూడా చూడాలి. అండ్ నేతన్ కుల్టర్నైల్ అండ్ యాడమ్ మిల్, సో ఇప్పుడు వాళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ మనం చూసాం లాస్ట్ ఇయర్. జేమ్స్ ప్యాటిన్సన్ని అండ్ అలాగే కొన్ని మ్యాచెస్లో కుల్టర్నైల్ని ఆడించడం జరిగింది. సో ఈ సంవత్సరం కొత్త ఎడిషన్ అయిన యాడమ్ మిల్, ఇప్పుడు యాడమ్ మిల్ని చూసుకుంటే అతను ఈ T20స్లో ఇప్పుడు బిగ్ బ్యాష్లో కూడా నాకు తెలిసి సిడ్నీ థండర్కి ఆడినట్టున్నాడు, కానీ అక్కడ ఎక్స్పెక్ట్ చేసిన పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు సిడ్నీ థండర్లో అతను దాదాపు ఒక 10 మ్యాచ్లు ఆడుంటే అందులో 6-7 మ్యాచ్లు నాకు తెలిసి ఒక వికెట్ కూడా తీయలేదు. సో మరి కానీ ముంబై ఇండియన్స్ టీం గురించి మనకు తెలిసిందే, వాళ్ళ టీంలోకి రానంత వరకు ఒకలా పెర్ఫామ్ చేస్తారు, టీంలోకి వచ్చిన తర్వాత ఒకలా పెర్ఫామ్ చేస్తారు. సో ఈ సీజన్ మరి ముంబై ఇండియన్స్ చూస్తే నాకు తెలిసి ముంబై ఇండియన్స్ టీం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెటిల్డ్ టీమ్స్ ఇన్ ది ఐపీఎల్ కరెంట్లీ. అవును రాజు, దానిలో మాత్రం అసలు ఏమాత్రం సందేహం లేదు. అసలు వీళ్ళకున్నంత ప్లాన్డ్ సెటప్ కానీ వీళ్ళకున్న ఆప్షన్స్ కానీ నేను ఇందాక చెప్పినట్టు ఎవరికి లేదు. కానీ ఈసారి నాకు ఆసక్తిగా ఉన్నది ఒక కుర్రాడి మీద రాజు, అనుకుల్ రాయ్ గురించి చెప్పు నువ్వేమన్నా. తను అసలు రీసెంట్గా లాస్ట్ 1 year నుంచి నేను ట్రాక్ చేస్తున్నాను. అసలు లాస్ట్ ఇయర్ తనని సూపర్ సబ్స్టిట్యూట్గా వాడారు వాళ్ళు, ముంబై వాళ్ళు మంచిగా ఫీల్డింగ్ కోసం వాడుకున్నారు. ఎందుకో నాకు ఈ ఇయర్ తను ఆడతాడేమో అనిపించింది, కానీ ఇప్పుడు సడన్గా మళ్ళీ కృణాల్ పాండ్యా ఫామ్ బాగుంది ఈ మధ్య. నీకు విజయ్ హజారే, ముస్తాక్ అలీ, ఇప్పుడు తాజాగా నీకు ఇండియా ఇంగ్లాండ్ సిరీస్లో కూడా కృణాల్ పాండ్యా బాగా ఆడుతున్నాడు. కానీ నాకు అనుకుల్ రాయ్ మీద ఇంకా ఎక్కువ హోప్స్ ఉన్నాయి రాజు, ఒకవేళ తనకు ఛాన్స్ వస్తే మాత్రం రాక్ స్టార్ అవుతాడని.
అవును రాహుల్, చాలా మంచి పేరు ప్రస్తావించావు ఇక్కడ. సో అనుకుల్ రాయ్ని నేను అండర్-19 వరల్డ్ కప్ చేసినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ఖచ్చితంగా అతనికి ఆ స్కిల్ ఫ్యాక్టర్ అయితే బేసికల్లీ ఇప్పుడు కృణాల్ పాండ్యా అండ్ అనుకుల్ రాయ్ ఇద్దరిని కూడా పక్కన పెడితే అనుకుల్ రాయ్ కూడా ఏమీ తీసిపోడు. బట్ ఆబ్వియస్లీ కృణాల్ పాండ్యా విల్ బి ఫస్ట్ చాయిస్, ఎందుకంటే తన ఫామ్ చూసుకునే అండ్ అలాగే మొన్న అతను ఆడిన ఇన్నింగ్స్ చూసుకుంటే అసలు మొన్న ఓడిఐలో అసలు చాలా అంటే ఇప్పుడు ఇద్దరు కూడా పాండ్యా బ్రదర్స్ ఇద్దరు కూడా ఐ థింక్ దే ఆర్ వెరీ కీ పార్ట్ ఆఫ్ దిస్ ముంబై ఇండియన్స్ సెటప్. ఎందుకంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా వాళ్ళు మళ్ళీ బౌలింగ్ ఫిట్నెస్ రీగెయిన్ చేసుకోవడం అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్ అయితే, కృణాల్ పాండ్యా ఫామ్లోకి రావడం అనేది ఇంకా వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే కృణాల్ పాండ్యా రోల్ పెద్దగా అంటే గత సీజన్స్లో ఇప్పుడు అతను స్టార్టింగ్లో అతను టీంలోకి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అన్ని విధాలుగా కాంట్రిబ్యూట్ చేసేవాడు. కానీ రాను ముంబై ఇండియన్స్ టీమ్ బ్యాటింగ్ డెప్త్ ఎంత బాగుంటుందంటే అసలు చాలాసార్లు కృణాల్ పాండ్యాకి అప్పుడప్పుడు హార్దిక్ పాండ్యా కూడా బ్యాటింగ్ చేసే అవకాశం రాదనమాట. సో వాళ్ళ లైనప్ అనేది అంత పటిష్టంగా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ కృణాల్ పైన హార్దిక్ పైన ఈ సీజన్లో పెద్దగా ప్రెషర్ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఆబ్వియస్లీ వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. బట్ ఇందాక మనం ఏదైతే మెన్షన్ చేసామో వాళ్ళు టీంలో ఆల్మోస్ట్ ప్రతి స్లాట్కి కూడా బ్యాకప్ ఉన్నారు. రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ 1 to నెంబర్ 11 వరకు కూడా ఆల్మోస్ట్ లైక్ ఫర్ లైక్ ప్లేయర్స్ రిప్లేస్మెంట్ దొరకడం అనేది చాలా అరుదు. సాధారణంగా ఏ టీంకైనా ఒక ప్లేయర్ ఇంజురీ వల్లనో లేదంటే వేరే కారణాల వల్లనో మ్యాచ్లు కనుక మిస్ అయితే కొన్నిసార్లు వాళ్ళకున్న ఇంకా ఏ ప్లేయర్ ఉంటే ఇంకా కొంచెం బెటర్గా ఆ రోల్కి ఎవరు ఫిట్ అయితే వాళ్ళని పుష్ చేస్తారు. కానీ ముంబై ఇండియన్స్లో అయితే ప్రతి ప్లేయర్కి కూడా లైక్ ఫర్ లైక్ రిప్లేస్మెంట్ ఉండడం అనేది నాకు తెలిసి అది వాళ్ళకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో ఒకవేళ మనం చూస్తూనే ఉంటాం ప్రతి సీజన్లో అక్కడక్కడ ఎక్కడొక చోట కొద్దిపాటి ఇంజురీస్ జరగడం, లేదంటే కొంతమంది ప్లేయర్స్ కొన్ని మ్యాచ్లు మిస్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంది. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుంటే నాకు తెలిసి ద లీస్ట్ ఎఫెక్టెడ్ టీమ్ ఇన్ ది ఐపీఎల్ బికాస్ ఆఫ్ ఇంజురీస్ కుడ్ బి ముంబై ఇండియన్స్. యా రాజు, బలగుద్దినట్టు చెప్పాను ఆ విషయం. అంటే ఇంకొకటి రాజు, అసలు వీళ్ళకి ఇదేంటి ఈసారి ప్రతిసారి ముంబై ఇండియన్స్ స్ట్రాటజీ పేస్ హెవీ ఉంటుంది. వాళ్ళంతా ఫాస్ట్ బౌలింగ్ నమ్ముకుంటారు, ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ నమ్ముకుంటారు. అప్పుడప్పుడు ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్తో ఆడతారు. కానీ ఈ 5 మ్యాచ్లు చపాకులు ఆడుతున్నారు. అంటే స్లో పిచ్, స్పిన్ పిచ్. నువ్వు ముంబై లైనప్లో ఏదైనా ఒక చిన్న వీక్నెస్, ఒక బుడ్డి వీక్నెస్ ఏమైనా ఉంది అంటే స్పిన్ రాదు. ఎందుకంటే నీకు లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు నీకు ఎక్స్పోజ్ అయ్యారు. నీకు స్పిన్ వాళ్ళది సరిగ్గా లేదు. నీకు కృణాల్ పాండ్యా బౌలింగ్ ఏదో నీకు స్ట్రైట్ బాల్ వేస్తాడు, నీకు ఇసిరి కొడతాడు కానీ ఎఫెక్టివ్గా అయితే ఉండదు. తను వికెట్స్ తీస్తున్నట్టయితే అనిపించదు. నీకు రాహుల్ చౌర్ కూడా అంటే మంచి స్పీడ్తో బౌలింగ్ వేస్తాడు, కానీ ఒక్కోసారి నీకు పూరన్ లాంటి బ్యాట్స్మెన్, గెయిల్ లాంటి వాళ్ళు అటాక్ చేస్తే నీకు ఒక్క స్పిన్నర్ ఏం చేయలేడు అనిపిస్తుంది. వాళ్ళకు ఒక క్వాలిటీ ఆఫ్ స్పిన్నర్ ఆప్షన్ మాత్రం లేదు. జయంత్ యాదవ్ ఉన్నాడు, కానీ తను జస్ట్ ఒక మ్యాచ్అప్ బౌలర్గా వాడతారు. ఎప్పుడైనా అవతల టీంలో లాస్ట్ ఇయర్ అనుకుంటా అదే నీకు ఢిల్లీ క్యాపిటల్స్ మీద వాళ్ళు పట్టుకొచ్చారు జయంత్ యాదవ్ని. కానీ ఇప్పుడు 5 మ్యాచ్లు చపాకులు ఆడుతున్నప్పుడు ఇప్పుడు జయంత్ యాదవ్ని మరి ఎక్కువ మ్యాచ్లు ఆడిస్తారా? ఆడించడానికి ఆస్కారం ఉందంటావా? మరి ఏమన్నా వీళ్ళకున్న ట్రెడిషనల్ ప్లేయింగ్ ఎలెవెన్ ఏమన్నా మార్చచ్చు అంటావా? వీళ్ళు ఎవరెవరితో ఆడతారంటావు స్పిన్ ఆప్షన్స్? చాలా మంచి క్వశ్చన్ అది రాహుల్. నాకు తెలిసినంత వరకు స్పిన్లో అయితే రాహుల్ చహర్ అండ్ పీయూష్ చావ్లా వీళ్ళిద్దరూ కూడా ప్లేయింగ్ 11లో మోస్ట్లీ ఎవరు స్టార్ట్ అవుతారంటే ప్రస్తుత ఫామ్ ప్రకారం అయితే రాహుల్ చహర్కి అవకాశాలు ఉన్నాయి. అండ్ అలాగే పీయూష్ చావ్లా ఆబ్వియస్లీ అతనికి ఉన్న ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే అతను కూడా సెలెక్షన్కి దగ్గరలోనే ఉంటాడు ప్రతి మ్యాచ్. సో మేబీ కొన్ని మ్యాచ్ల్లో మనం చహర్ అండ్ పీయూష్ చావ్లా ఇద్దరు కలిసి ఆడడం చూడొచ్చు, లేదు చహర్కి రిప్లేస్మెంట్గా చావ్లాని వాడే అవకాశం కూడా ఉంది. బట్ నువ్వు అన్నట్టుగా ఈ ఆఫ్ స్పిన్ అనేది వాళ్ళు అసలు కొంచెం అంటే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. ఎందుకంటే నువ్వు అన్నట్టుగా ఇందాక లాస్ట్ సీజన్లో జయంత్ యాదవ్ని ఏదో ఒక ఢిల్లీ మ్యాచ్లో ఆ లెఫ్ట్ హ్యాండర్స్ మ్యాచ్అప్ మీద ఆడించడం జరిగింది. సో ఆఫ్ స్పిన్ మనం చూస్తాను T20 క్రికెట్లో ఇప్పుడు ఆఫ్ స్పిన్ అనేది ఆల్మోస్ట్ అది ఎలా అయిపోయిందంటే ఇంకా బ్యాట్స్మ్యాన్కి కొట్టుకోవడానికి మంచి ఫ్రీ హిట్టింగ్ ఆప్షన్ లాగా అయిపోయింది ఆఫ్ స్పిన్ అనేది అసలు. ఎందుకంటే ఇప్పుడు T20 క్రికెట్లో ఇప్పుడు అశ్విన్ లాంటి ప్లేయర్స్ దగ్గర నుంచి గ్రేట్ ఆఫ్ స్పిన్నర్స్ని అయిన నేతన్ లైన్ వీళ్ళెవ్వరిని తీసుకున్నా వాళ్ళెవ్వరు కూడా ఇప్పుడు అశ్విన్ అంటే ఇప్పుడు ఐపీఎల్ ఆడతాడు వేరు, బట్ ఇప్పుడు నేతన్ లైన్ ఇట్లా క్లాసిక్ ఆఫ్ స్పిన్నర్స్ తీసుకుంటే వాళ్ళు T20లో వాళ్ళ రోల్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే అసలు T20లో ఆఫ్ స్పిన్ వేసే ఆస్కారం కూడా ఉండదు. ఎందుకంటే ప్రతి బాల్ కూడా
ఏదో ఒక వేరియేషన్, స్లైడర్ అవ్వచ్చు, లేదంటే క్యారమ్ బాల్ అవ్వచ్చు, లేదంటే టాప్ స్పిన్నర్ అవ్వచ్చు, ఇలాగా ఎక్కువ వేరియేషన్స్ ఉండి కన్సిస్టెంట్గా లైన్ అండ్ లైన్ పిచ్ చేసే వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవ్వగలిగారు, ఆఫ్ స్పిన్నర్స్ ఎస్పెషల్లీ. సో జయంత్ యాదవ్ ఏదో ఈజ్ మోర్ ఆఫ్ ఎ బ్యాటింగ్ ఆల్రౌండర్ అనుకుంటా. అతను బౌలింగ్లో అంత ఎఫెక్టివ్గా, ఒకవేళ ఆఫ్ స్పిన్ ఆప్షన్ మనకు జయంత్ యాదవ్ అని అనుకుంటే కనుక అతను సీజన్ మొత్తం కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయడం అనేది కొంచెం కష్టమైన విషయమే. కానీ ప్రస్తుతం వాళ్ళకున్న టీమ్ కాంబినేషన్ తీసుకుంటే అసలు జయంత్ యాదవ్ స్టార్ట్ అవుతాడు, అసలు టీంలో ఉంటాడు అనేది అయితే పెద్ద డౌట్. నాకు తెలిసి ఎక్కడైనా ఒక టీంకి ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉండి వాళ్ళని అటాక్ చేయాలి అనే ఒక ప్లాన్ ఉన్నప్పుడు మేబీ ఈ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఎవరికైనా ఒకరికి రెస్ట్ ఇచ్చి జయంత్ యాదవ్ తీసుకుంటారేమో అని అనుకుంటున్నాను నేనైతే. కానీ రాజు, అదే మనం ఇప్పుడు ఆఫ్ స్పిన్ ఆప్షన్ అనుకుంటున్నాం, కానీ నాకు తెలిసి వాళ్ళకున్న బెస్ట్ ఆఫ్ స్పిన్నర్ హార్దిక్ పాండ్యా రాజు. హార్దిక్ వచ్చేసి నీకు మనం కట్టర్లు ఎంత బాగా వేస్తున్నాడో మనం చూస్తున్నాం. సో ఇంగ్లాండ్ టీం నీకు స్టోక్స్ వీళ్ళని, నీకు మార్గన్, వీళ్ళందరికీ బౌలింగ్ వేస్తున్నప్పుడు కట్టర్ల మీద కట్టర్లు వేస్తున్నారు అసలు నీకు శార్దుల్ ఠాకూర్ ఇంకా పాండ్యా. సో పాండ్యానే వాళ్ళ ఆఫ్ స్పిన్నర్ అని అనుకుంటున్నా. సో చేపాక్ పిచ్ మీద కూడా నాకు తెలిసి పాండ్యా బాగానే బౌలింగ్ వేస్తాడు. హార్దిక్ ఇప్పుడు కామెడీ ఏంటంటే వాళ్ళ అన్నయ్య కృణాల్ కంటే హార్దిక్ వేసే బౌలింగ్ ఇంకా ఎక్కువ స్పిన్ అవుతుంది. అది మాత్రం నిజమే రాహుల్. హార్దిక్ అయితే ఖచ్చితంగా తను బౌలింగ్ ఎప్పుడైతే అతను టీమిండియాకి బౌలింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో, అంటే అన్ని ఫార్మాట్లో అతను బౌలింగ్ ఇంపార్టెంట్ అని అతనికి కన్వే చేయడం జరిగిందో, అతను బౌలింగ్ ఎఫర్ట్ మీద అయితే పాపం ఇప్పుడు మనం నువ్వు ఇందాక మెన్షన్ చేసినట్టు చూసాం, అతను చాలా వేరియేషన్స్ యాడ్ చేసుకున్నాడు తన బౌలింగ్లోకి. ఇప్పుడు కట్టర్స్ అవ్వచ్చు, అండ్ అలాగే బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్, అండ్ అలాగే స్లోవర్ బాల్స్ అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పాండ్యా దగ్గర అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు మొన్న జరిగిన T20 సిరీస్లో కూడా హార్దిక్ పాండ్యా పవర్ ప్లేలో ఉపయోగించాడు విరాట్ కోహ్లీ. హార్దిక్ పాండ్యా పవర్ ప్లేలో 2 ఓవర్లు వేసి 5 రన్లు ఇవ్వడం జరిగింది. సో ఒక ఇంటర్నేషనల్ టీమ్ అయిన ఇంగ్లాండ్, అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్టర్స్ అయిన జేసన్ రాయ్, జాస్ బట్లర్, ఇలాంటి వాళ్ళకి బౌలింగ్ వేసి 5 రన్లు ఇవ్వగలిగాడంటే ఖచ్చితంగా అతని కాన్ఫిడెన్స్ అయితే స్కై హై ఉంటుంది. అండ్ అలాగే సో ఈసారి రోహిత్ శర్మ మరి హార్దిక్ పాండ్యాని ఏదన్నా స్పెసిఫిక్ రోల్ ఇచ్చి ఓన్లీ డెత్ బౌలింగ్లో యూస్ చేస్తాడా, లేదు కోహ్లీలాగా వెరైటీ అంటే ఫ్లెక్సిబుల్గా ఉండి పవర్ ప్లేలో ఒక ఓవరు అండ్ మిడిల్ ఓవర్స్లో ఒక ఓవర్, అండ్ అలాగే అవసరం ఉన్నప్పుడు అతన్ని వికెట్ తీయడానికి అతన్ని అటాక్లోకి తీసుకొస్తాడా, ఇవన్నీ కూడా మరి ఇంట్రెస్టింగ్ విషయాలు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా దగ్గర ఒక మంచి షార్ప్ బౌన్సర్ కూడా ఉంది. సో హార్దిక్ పాండ్యాని కనుక ఏదో స్లోవర్ బాల్స్ వేస్తాడు, అన్నీ 130 కింద ఉంటాయి, ఈజీగా అటాక్ చేద్దామని బ్యాట్స్మెన్ ప్రిపేర్ అయితే కనుక పప్పులో కాలేసినట్టే. ఇంకోటి రాజు, అసలు వాళ్ళు చెన్నైలో 5 మ్యాచ్లే కాదు, వాళ్ళు 4 మ్యాచ్లు ద గ్రేట్ అరుణ్ జైట్లీ స్టేడియం ఇన్ ఢిల్లీలో ఆడుతున్నారు. మరి ఇక అది ఆ పిచ్ గురించి ఎవరికి కొత్తగా చెప్పనక్కర్లేదు. మోస్ట్ దరిద్రమైన పిచ్ ఏదైతే ఉందని ఇండియాలో అంటే అదే. సో మరి వాళ్ళకి ఇప్పుడు స్లో బౌలింగ్, స్లోయెస్ట్ స్టైల్లో వాళ్ళు బౌలింగ్ వేయాల్సి వస్తుందేమో అనుకుంటున్నా తెలిసి. అండ్ వాళ్ళు చేయగలరు కూడా. మనం లాస్ట్ ఇయరే మనం యూఏఈలో జరిగినప్పుడు చూసాం కొన్ని స్లో పిచ్చెస్, ఎస్పెషల్లీ షార్జా పిచ్ ఒకటి సన్ రైజర్స్ మీద ఆడుతున్నప్పుడు చాలా స్లో ఉండే పిచ్ అది. దాని మీద కూడా వాళ్ళు బోల్ట్ వీళ్ళందరూ కట్టర్లు వేసి సావగొట్టారు. సో అదేలే, వాళ్ళు చాలా అంటే నీకు ఒక రకంగా వాళ్ళు స్పిన్ వాళ్ళ వీక్ పాయింట్ అనుకుంటే వాళ్ళ ఫాస్ట్ బౌలర్లు కూడా స్పిన్ వేసేస్తారు వాళ్ళు. సో ఇక ముంబై ఇండియన్స్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ రాజు, అది మాత్రం చాలా డౌట్ లేదు. సో అయితే నువ్వు ప్లేయింగ్ 11 చెప్పు రాజు, వాళ్ళ స్టార్టింగ్లోనే ఉంటుంది, మోస్ట్లీ ఏ ప్లేయర్స్ ఆడబోతున్నారు? అవును రాహుల్. సో ముంబై ఇండియన్స్ ఈ సీజన్ వచ్చేసి 5 మ్యాచెస్ చెన్నైలో ఆడబోతున్నారు, అండ్ 4 ఢిల్లీలో, అండ్ అలాగే 3 బెంగళూరు అండ్ 2 కోల్కతాలో. సో టీమ్ కాంబినేషన్ వచ్చేసరికి ప్లేయింగ్ 11 చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఎందుకంటే రోహిత్ శర్మ విల్ ఓపెన్ విత్ డికాక్ అది. సో డికాక్ కీపింగ్ కూడా చేస్తాడు, అండ్ అతని కీపింగ్ అండ్ బ్యాటింగ్ గురించి ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ 3 వచ్చేసి సూర్యాబాయ్ ఉన్నాడుగా, సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. సో నెంబర్ 3 అయితే ఇంకా ఆ రోల్ ఇట్ ఈజ్ ఓన్లీ మేడ్ ఫర్ సూర్యకుమార్ యాదవ్ అని ఆ స్టాంప్ అయితే పడిపోద్ది ముంబై ఇండియన్స్ నాకు తెలిసి. మరి ఇండియాకి సెలెక్ట్ అవ్వడంతో మనకి స్కై ఇప్పుడు జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ బాల్ 6 కొట్టి అసలు కాన్ఫిడెన్స్ అయితే మామూలుగా లేదు. సో ఈ సీజన్ ముంబై బ్యాటింగ్లో విజయావకాశాలు కేవలం రోహిత్ డికాకే కాకుండా సూర్యకుమార్ మీద చాలా హెవీ ప్రెషర్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో నెంబర్ 3లో. అండ్ నెంబర్ 4 వచ్చేసి ఇషాన్ కిషన్. సో లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్లో నెంబర్ 4లో ఇషాన్ కిషాన్ కాకుండా సౌరభ్ తివారీని ఆడించడం జరిగింది.
కానీ ఎప్పుడైతే ఇషాన్ కిషన్ టీంలోకి వచ్చి అతను మంచి ఇన్నింగ్స్ ఆడడం స్టార్ట్ చేశాడో సో అప్పటి నుంచి వాళ్ళు తివారీని పక్కన పెట్టారు. బట్ స్టిల్ సౌరభ్ తివారీ విల్ ఆల్వేస్ బీ ఏ గుడ్ బ్యాకప్ ఆప్షన్, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అండ్ అలాగే అతనికి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అండ్ అలాగే చాలా సీనియర్ ప్లేయర్. సో అతను మంచి బ్యాకప్గా అయితే ఉంటాడు. సో నెంబర్ 5 అండ్ నెంబర్ 6 వచ్చేసి ది పాండ్యా బ్రదర్స్, హార్దిక్ అండ్ కృణాల్. సో వాళ్ళ టీంలో వాళ్ళ ప్లేస్లో అయితే ఏమాత్రం కూడా డౌట్ లేదు. అండ్ అది అయిపోయిన తర్వాత నెంబర్ 7 వచ్చేసి మన పొలార్డ్ ఉన్నాడు కదా, కైరన్ పొలార్డ్. సో పొలార్డ్ అయితే లైక్ ముంబై ఇండియన్స్కి చాలా లాయల్ ప్లేయర్ అనవచ్చు, లేదంటే ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఆడినప్పుడు పొలార్డ్ ఇంటెన్సిటీ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది అసలు. ఏం ఇంటెన్సిటీ రాజు, వెస్టిండీస్తో మొన్ననే వీళ్ళతో ఆడుతూ నీకు శ్రీలంక మీద 6 సిక్స్లు కొడితే యువరాజ్ అన్న రికార్డ్ బ్రేక్ చేస్తే వాట్ ఆర్ టాకింగ్. సో పొలార్డ్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. అండ్ పొలార్డ్ కింద వచ్చే ప్లేసెస్ వచ్చేసి ఇంకా మరి బౌలర్స్ ఉంటారు. సో నాకు తెలిసి రాహుల్ చహర్ ఆర్ పీయూష్ చావ్లాలో ఇద్దరిలో మేబీ రాహుల్ చహర్ స్టార్ట్ అవుతాడని నేను అనుకుంటున్నా. లేదు టీంలో వాళ్ళు కొంచెం పీయూష్ చావ్లాని మేబీ కొన్ని ఇప్పుడు చెన్నై లాంటి సర్ఫేసెస్లో స్పిన్ ఎక్కువ ఉంటుందంటే ఇద్దరు కలిసి కూడా ఆడే అవకాశం అయితే ఉంది, రాహుల్ చహర్ అండ్ పీయూష్ చావ్లా. అండ్ అలాగే ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ట్రెంట్ బోల్ట్ ఏం చేశాడో అందరికీ తెలిసిన విషయమే. సో ట్రెంట్ బోల్ట్ అయితే ఖచ్చితంగా స్టార్టింగ్ 11లో ఉంటాడు. అండ్ అలాగే బుమ్రా కూడా ఉన్నాడు. సో జస్ప్రీత్ బుమ్రా మొన్నే మ్యారేజ్ అయ్యి ఇంకా మరి ఇప్పుడు వచ్చే సీజన్లో అతను వరల్డ్ T20కి ఇంకా ముందు IPL కాబట్టి సో T20 వరల్డ్ కప్లో మన ఇండియాకి కీ బౌలర్ కాబట్టి అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ IPLలో చాలా ఇంపార్టెంట్ విషయం. అది జస్ట్ నాట్ ఫర్ ముంబై ఇండియన్స్కే కాదు, మన ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా. అండ్ అలాగే నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి నెంబర్ 11 వచ్చేసి నేతన్ కూల్టర్నైల్ ఆడిస్తారేమో నేను అనుకుంటున్నా. సో వాళ్ళకున్న ఆప్షన్స్ చూసుకుంటే నేతన్ కూల్టర్నైల్ ఉన్నాడు, అలాగే యాడమ్ మిల్నే ఉన్నాడు, అండ్ అలాగే నువ్వు ఇందాక మెన్షన్ చేసినట్టు జిమ్మీ నీషమ్ ఉన్నాడు. సో ఒకవేళ పిచ్ ఉన్న సర్ఫేస్ని బట్టి వాళ్ళు ఎక్స్ట్రా బ్యాటింగ్ ఆప్షన్ కావాలి, మనకి బౌలింగ్ సరిపోతారు అనుకుంటే ఒక బౌలింగ్ ఆల్రౌండర్ అండ్ రోల్ నీషమ్ లాంటి ప్లేయర్స్ని తీసుకునే అవకాశం ఉంది. లేదు ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా చూసాం, బోత్ కూల్టర్నైల్ అండ్ ప్యాటిన్స్ అన్ని వాళ్ళు రొటేట్ చేశారు. సో ఒకవేళ వాళ్ళు రొటేట్ చేయాలి అనుకుంటే ఈ కూల్టర్నైల్ ఒక 2 మ్యాచెస్ 3 మ్యాచెస్ ఆడడం తర్వాత, ఎందుకంటే కూల్టర్నైల్ కూడా తను ఇంజురీ ప్రోన్ అనమాట. సో అతను కంప్లీట్గా ఆన్ ద ట్రాట్ 14 గేమ్స్ ఆడతాడని అయితే నేనైతే అనుకోవట్లేదు. సో ఖచ్చితంగా ఎక్కడో ఒక స్టేజ్లో వాళ్ళు ఈ రెస్ట్ అండ్ రొటేషన్ పాలసీ ఫాలో అవుతారేమో నేను అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ నెంబర్ 4th ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిన టీంలో 4 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉంటారు కదా. సో 3 ప్లేయర్స్ అయితే సీల్డ్, ఒకటి వచ్చేసి డికాక్, కైరన్ పొలార్డ్ అండ్ అలాగే ట్రెంట్ బోల్ట్. ఈ 4వ ప్లేస్లో బౌలర్ ఎవరైతే ఉన్నారో కూల్టర్నైల్ అవ్వచ్చు, నీషమ్ అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా రొటేట్ చేసే అవకాశం ఉంది. ఇంకా మిగిలిన 10 నేమ్స్ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. సో వాళ్ళైతే 100% ప్లేయింగ్ 11లో ఉంటారు. యా రాజు, అది మాత్రం అదేలే, నీషమ్ మోర్ ఆఫ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చులే. కానీ ఇప్పుడు బుమ్రా గురించి ఒకటి చెప్పుకోవాలి రాజు. జనరల్ మా ఫ్రెండ్ నేను ఎప్పుడు డిబేట్లు పెట్టుకుంటుంటాను, మా ఫ్రెండ్ చెప్తుంటాడు ప్రణవ్ అని, అరే ఇప్పుడు బౌలర్స్కి ఎప్పుడైనా పెళ్ళి అయితే వాళ్ళు పర్ఫార్మెన్స్ పడిపోతుందిరా, బ్యాట్స్మెన్కి అయితే రివర్స్, అది పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కావాలంటే చూడు, సచిన్ అయినా చూసుకో, కోహ్లీనైనా చూసుకో, రోహిత్నైనా చూసుకో, వీళ్ళందరూ పెళ్లి తర్వాత ఇంకా విజృంభిస్తారు. కానీ బౌలర్స్ అయితే రివర్స్, వాళ్ళందరికీ ఇంజురీలు అవుతాయి. భువనేశ్వర్ని చూసుకో, ఇషాంత్ శర్మని చూసుకో అని చెప్తా ఉంటాడు. మరి ఇప్పుడు బుమ్రా ఆ లిస్టులో చేస్తాడంటావా? లేదు రాహుల్, నువ్వు అన్న మాటల్ని రాంగ్గా ప్రూవ్ చేస్తాడు జస్ప్రీత్ బుమ్రా, చూస్తూ ఉండు. గత సీజన్లో ఎన్ని వికెట్లు తీస్తాడు అంతకంటే ఎక్కువ తీస్తాడనే నమ్మకం అయితే నాకు పూర్తిగా ఉంది జస్ప్రీత్ బుమ్రా పైన. నాకు ఇంకా గుర్తుంది అసలు ఈ జస్ప్రీత్ బుమ్రా ప్రజెంటేషన్స్లో మాట్లాడేటప్పుడు అసలు ఎంత బాగా మాట్లాడతాడంటే, నేను ఒక రోజు ఇంకా ఒక మెన్షన్ కూడా చేశాను, భవిష్యత్తులో జస్ప్రీత్ బుమ్రాకి మంచి వ్యాఖ్యాతగా అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని అప్పుడే మెన్షన్ చేశాను. సో మేబీ మరి బుమ్రా ఆ రోజుల నుంచే రాయేసేవాడేమో. మరి వాళ్ళ ఇద్దరి ఇప్పుడు స్టార్లో ప్రజెంటర్ అయిన సంజనా గణేష్ని పెళ్లి చేసుకున్నాడు. సో అంటే ఆ రోజుల నుంచే జస్ప్రీత్ బుమ్రాకి మంచి వ్యాఖ్యాతగా స్కిల్స్ ఉన్నాయి. సో భవిష్యత్తులో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఒక క్రికెట్ షో చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు మనమైతే. ఏదేమైనా రాహుల్, ముంబై ఇండియన్స్ గురించి తెలిసిందే, ప్రతి సీజన్ వాళ్ళు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినా, లేదు సీజన్ మధ్యలో ఏం జరిగింది. ఇప్పుడు మనం కూడా లాస్ట్ ఇయర్ అయితే నువ్వు ఇందాక అన్నట్టు రోహిత్ శర్మ చాలా మ్యాచ్లు ఆడలేదు కూడా లాస్ట్లో.
అయినా సరే దే ఎండెడ్ అప్ విన్నింగ్ ద టైటిల్. సో ఒకప్పుడు అసలు ఐపీఎల్ అంటే ఫస్ట్ చెప్పుకునే టీము చెన్నై సూపర్ కింగ్స్, కానీ ఆ ఇమేజ్ని మార్చేసి అసలు ఐపీఎల్ అంటే ఫస్ట్ ముంబై ఇండియన్స్ అనే ఇదికి తీసుకొచ్చారంటే ఖచ్చితంగా ఐ థింక్ రోహిత్ శర్మ ది క్యాప్టెన్ డిజర్వ్స్ అ లాట్ ఆఫ్ క్రెడిట్ అక్కడ. సో మరి ప్రతి సీజన్ కూడా రోహిత్ శర్మ క్యాప్టెన్సీ గురించి చాలామంది చాలా మంచి విషయాలు చెప్తూ ఉంటారు. సో మరి ఈ సీజన్లో మరి వాళ్ళు మళ్ళీ రోహిత్ శర్మ క్యాప్టెన్సీ అండ్ రోహిత్ శర్మ ది బ్యాట్స్మెన్ ఎలా ఉండబోతున్నాడు అనేది రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే చాలా క్లోజ్గా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఎక్కువగా సోషల్ మీడియాలో చూసినప్పుడల్లా రోహిత్ శర్మ ఫ్యాన్స్, కోహ్లీ ఫ్యాన్స్ అసలు నిజంగా యుద్ధాలే, ఇంకా ఇండియా పాకిస్తాన్లా కొట్టేసుకుంటారు. మావాడికి క్రెడిట్ అంటే మావాడికి క్రెడిట్ అంటారు. కోహ్లీ బౌలింగ్ వేయడం, కోహ్లీ భువనేశ్వర్ కుమార్ చేతిలో బౌలింగ్ కోహ్లీ పెట్టడం వల్ల భువనేశ్వర్ కుమార్ వికెట్ తీసాడంటారు. కొంతమంది ఏమంటారంటే లేదు రోహిత్ శర్మ గ్రౌండ్లో ఉన్నాడు, రోహిత్ శర్మ వెళ్ళి ఏదో ట్రిక్ చెప్పాడు అందుకని వికెట్లు తీసాడంటారు. అసలు ఇట్లాంటివన్నీ చూసినప్పుడు నాకైతే అసలు నవ్వు ఆగదు. బట్ ఆన్ ఏ ఫన్నీ నోట్, ఇప్పుడు వచ్చే ఐపీఎల్లో సాధారణంగా రోహిత్ ఫ్యాన్స్ అండ్ కోహ్లీ ఫ్యాన్స్ మంచి ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం కూడా వాళ్ళకి మంచి ఫన్ టైం కాబోతుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్ బాగా ఆడతాడా, ఎప్పుడెప్పుడు మనం ఫుల్ హైప్ ఇచ్చుకుందాం, ఫుల్ బోస్ట్ చేసుకుందాం సోషల్ మీడియాలో వెయిట్ చేస్తూ ఉంటారు. సో మనం డిస్కస్ చేసిన రెండు కూడా ఫుల్ హై వోల్టేజ్ టీమ్సే రెండు, ఆర్సీబీ అండ్ ముంబై ఇండియన్స్. సో నేను ఈ రెండు టీమ్స్ని అంచనా వేసి నేను ప్రెడిక్ట్ చేస్తున్న విషయం ఏంటంటే ముంబై ఇండియన్స్ అయితే ఈసారి ఎందుకో నాకు వాళ్ళు టైటిల్ అయితే ఈసారి కొట్టలేరేమో, ఎక్కడో ఒక చోట ఆగిపోతారని అనిపిస్తుంది ఆన్ లా ఆఫ్ యావరేజెస్. బట్ ఆర్సీబీ మీద ఎందుకో నాకు ఈసారి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ అలాగే ఐ ఫీల్ ఇఫ్ కోహ్లీ కనుక 2016 రిపీట్ చేస్తే అప్పుడు ఫైనల్ ఎపిసోడ్లో నువ్వు ఆర్సీబీ ఫ్యాన్స్ని ఎవరెవరినైతే హర్ట్ చేసావో వాళ్ళందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి మరి. ఓకే, సో అది మరి ఇప్పటి వరకు మేము చేసిన ప్రిడిక్షన్స్ అనేవి కంప్లీట్లీ ఈ టీమ్ అనాలిసిస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేసింది. కానీ కార్తికేయ గురించి మీకు ఆల్రెడీ తెలుసు, తను డేటా డ్రివెన్ పాయింట్స్ ఎక్కువ తను వర్క్ చేస్తూ ఉంటాడు దానిపైన. సో తను చెప్పబోయే ప్రిడిక్షన్ అంతా కూడా మోస్ట్లీ డేటా బ్యాక్డ్ ఉంటుంది. సో తను చెప్పే ప్రిడిక్షన్ బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు మీ టీం ఎక్కడి వరకు వెళ్తుంది అండ్ మీ టీం విజయ అవకాశాలు ఎలా ఉంటాయి అనేది. ఆర్సీబీ లాస్ట్ ఇయర్ 3 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ప్లే ఆఫ్స్ చేరారు ఐపీఎల్లో. అండ్ ఈసారి మేజర్ ప్రశ్న ఏదంటే కెన్ ఆర్సీబీ సస్టైన్ ద సేమ్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ మళ్ళీ ప్లే ఆఫ్స్ చేయగలుగుతారా అని. నా ప్రిడిక్షన్ ఏదంటే 7th or 8th పొజిషన్ ఫినిష్ అవుతారు, ప్లే ఆఫ్స్ మిస్ అవుతారు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి చాలా మొమెంటం ఉంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సాలిడ్ ఐపీఎల్ ఆక్షన్ పర్ఫార్మెన్స్ ఉంది అండ్ ఆ స్టార్టింగ్ 11 వాజ్ వెరీ ఫుల్ ప్రూఫ్ అనమాట. సో దే వర్ ఏబుల్ టు క్యారీ త్రూ దేర్ పర్ఫార్మెన్స్. కానీ ఈసారి ఆ బ్యాడ్ ఆక్షన్ కంబైన్డ్ విత్ దేర్ రెగ్యులర్ కొంచెం పోర్ టాక్టిక్స్ కంబైన్ చేస్తే ఈసారి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పంజాబ్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకి అంత మంచి టీం లేదు, కానీ ఈసారి ఆప్షన్లో వెళ్ళి వాళ్ళు దేర్ హోల్స్ అన్ని ఫిల్అప్ చేశారు. సో ఆర్సీబీ కొంచెం ఫాల్ బిహైండ్ అవుతారు అనిపిస్తుంది. అండ్ అదే టీమ్ రిక్వైర్మెంట్స్ అయితే 6 or 7 మెయిన్ పాయింట్స్ ఉంది. ఫస్ట్ పాయింట్ ఏదంటే కోహ్లీ సీమ్స్ టు బి మూవింగ్ అప్ ది ఆర్డర్ దిస్ ఇయర్ అండ్ అది కోహ్లీకి అయితే బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే హీ కెన్ మూవ్ ఫాస్టర్ ఇన్ ద పవర్ ప్లే. లాస్ట్ ఇయర్ ఆరన్ ఫించ్ అండ్ దేవదత్ పడిక్కల్ మోస్ట్లీ పవర్ ప్లే వాడారు అండ్ అంత మ్యాక్సిమైజ్ చేయలేదు. సో ఈసారి కోహ్లీ మ్యాక్సిమైజ్ చేయగలిగితే పవర్ ప్లే మిడిల్ ఓవర్స్లో కొంచెం స్లో డౌన్ అయినా వాళ్ళు మేకప్ చేయగలుగుతారు అనిపిస్తుంది. సో అయినా కూడా మిడిల్ ఓవర్స్లో ప్రాబ్లం ఉన్నట్టే ఉంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ దే వర్ ద స్లో స్కోరింగ్ టీమ్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ అండ్ ఈసారి మ్యాక్స్వెల్ని హైర్ చేశారు టు కవర్ ఫర్ దాట్. కానీ లాస్ట్ 2 years ఆఫ్ ఐపీఎల్ మ్యాక్స్వెల్ని చూస్తే యావరేజ్ బిలో 20 ఉంది అండ్ స్ట్రైక్ రేట్ అగేన్స్ట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అండ్ రిస్ట్ స్పిన్ చాలా లో ఉంది. సో అది అంత రిలయబుల్ ఫినిషర్గా ఆర్ మిడిల్ ఓవర్స్ బ్యాట్స్మెన్ మ్యాక్స్వెల్ని చూసే కాదు. సో నాకేమంటే మ్యాక్స్వెల్ టాప్ 3లో ఆడితే ఇది ఒక మ్యాక్సిమైజ్ అని, కానీ ఎట్లయినా నెంబర్ 3 or నెంబర్ 4 స్లాట్ ఒకటి వేకెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇఫ్ కోహ్లీ మూవ్స్ అప్ 1 ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ 3 or 4లో డెఫినెట్లీ ఆడాలి. అండ్ ఇట్ కుడ్ బి ఫిన్ ఆలన్, కానీ ఫిన్ ఆలన్ న్యూజిలాండ్లో ఎక్స్ప్రెస్ పేస్ అండ్ స్పిన్ ఫేస్ చేయలేదు. సో కొంచెం అన్నోన్ క్వాంటిటీ డిస్పైట్ హిస్ కెరియర్ స్టాట్స్. సో కొంచెం కాషన్ తీసుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దే కుడ్ ప్లే మొహమ్మద్ అజరుద్దీన్, కానీ అతను కూడా ఫస్ట్ ఇయర్ ఐపీఎల్ ఎక్స్పీరియన్స్. సో అంత రిలయబుల్ మిడిల్ ఆర్డర్ టు కాంబాట్ లాస్ట్ ఇయర్స్ మేజర్ వీక్నెస్ అయితే లేదు అనిపిస్తుంది. బౌలింగ్ వైజ్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీ కొంచెం బెటర్ అయినారు కంపేర్ టు దేర్. ఫస్ట్లీ ఏం సార్ట్ అవుట్ చేశారు దిస్ ఇయర్ అయితే పవర్ ప్లే బౌలింగ్.
ఎందుకంటే లాస్ట్ ఇయర్ మొహమ్మద్ సిరాజ్ డిస్పైట్ హిస్ ఫెయిలియర్స్ ఇన్ ద స్టార్ట్ ఆఫ్ ద సీజన్ టువర్డ్స్ ది ఎండ్ బాగ్ మూవ్మెంట్, సీమ్ మూవ్మెంట్ అండ్ స్వింగ్ మూవ్మెంట్ ఎక్స్ట్రాక్ట్ చేశాడు. సో దట్స్ డెఫినెట్లీ సంథింగ్ దెవ్ వర్క్డ్ ఆన్. అండ్ మిడిల్ ఓవర్స్లో యుజ్వేంద్ర చహల్ అండ్ నవదీప్ సాని యాజ్ అ స్పిన్నర్ అండ్ ఎన్ఫోర్సర్ మంచి కాంబినేషన్. కానీ ఫామ్ అయితే కొంచెం కన్సర్న్, ఎందుకంటే చహల్ కొంచెం లూపీగా బాల్ వేస్తున్నాడు, వెరీ స్లో. టీమ్స్ ఆర్ క్యాచింగ్ ఆన్ విత్ దట్ స్లోలీ. సో అదైతే కొంచెం ప్రాబ్లం ఉంది, ఎస్పెషలీ ఆన్ ఫ్లాటర్ ట్రాక్ ఇన్ ఇండియా. అండ్ సైనీ ఆల్సో కొంచెం సీవ్ మూవ్మెంట్ అండ్ యాక్యురసీ తగ్గింది. సో వెదర్ హీ కెన్ సస్టైన్ ద పర్ఫార్మెన్స్ దట్ హీ హ్యాడ్ ఇన్ హిస్ బ్రేక్అవుట్ సీజన్ అయితే కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. సో అండ్ డెత్ బౌలింగ్ అయితే ఆర్సీబీ చాలా మేజర్ కన్సర్న్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మారిస్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెత్ బౌలర్స్. ఈసారి రిలీజ్ చేసి కైల్ జేమిసన్ని హైర్ చేశారు. అండ్ కైల్ జేమిసన్ హ్యాస్ వన్ ఆఫ్ వర్స్ డెత్ బౌలింగ్ ఎకానమీ టీమ్. అతని స్ట్రెంగ్త్ ఏదంటే స్వింగ్ బౌలింగ్ అట్ ద టాప్ అండ్ హార్డ్ లెంత్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ అగేన్స్ట్ పేస్ సస్పెక్ట్స్. అది 15 crores అంత లిమిటెడ్ బౌలర్ని హైర్ చేశారంటే కొంచెం కన్సర్నింగ్ అనిపిస్తుంది. బ్యాటింగ్ డెప్త్ అయితే ఇస్తాడు ష్యూర్, బట్ కెన్ హీ బీ యూజ్ యాజ్ అ మల్టీఫేస్ బౌలర్ లైక్ మారిస్ అయితే నాకైతే కొంచెం డౌట్ఫుల్గా ఉంది. అండ్ జేమిసన్ డెత్ బౌలర్స్లో వేస్తే కూడా హూ విల్ సపోర్ట్ హిమ్ కదా, ఎందుకంటే సైనీ మిడిల్ ఓవర్స్ ఎన్ఫోర్సర్గా వాడితే డెత్ బౌలర్ తగ్గుతారు. అండ్ సిరాజ్ అయితే డెత్ ఓవర్స్ ఎకానమీ ఈజ్ వెరీ బ్యాడ్. సో అక్కడైతే చాలా కన్సర్నింగ్ అనిపిస్తుంది. అండ్ అగైన్ ప్లేయింగ్ ఆన్ ఫ్లాట్ ట్రాక్స్ ఇన్ ఇండియా, మళ్ళీ 2017 or 18 ఆర్సీబీ వెర్ ద కన్సీడ్ 70-80 runs ఇన్ ద డెత్, మళ్ళీ దట్ అవతార్ తీసుకుంటారని అనిపిస్తుంది. అండ్ ఫైనలీ ఈసారి వాళ్ళకి ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరైతారు అంటే నాకైతే అనిపిస్తుంది వాషింగ్టన్ సుందర్. లాస్ట్ ఇయర్ వాషింగ్టన్ సుందర్ ఎకానమీ రేట్ వాజ్ less than 6 runs per over. అండ్ T20లో అంత డిఫెన్సివ్ బౌలర్ who can bowl in the power play and middle overs చాలా valuable. And if he can replicate that performance, but not only that, ఈసారి టాప్ 3 or టాప్ 4 pinch hitter రోల్ తీసుకొని స్పిన్ బాగా ఆడి like he did in the test series in the previous 2 test series, స్పిన్ pinch hitterగా ఆడితే it will give them a lot of balance in the team. ఎందుకంటే అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది and you won't have to bring in someone fresh who is a risk. సో అది కొంచెం అలీవియేట్ చేయగలుగుతాడు అనిపిస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ప్రీవియస్గా మెన్షన్ చేసినట్టు నవదీప్ సైనీ విల్ బీ అ హ్యూజ్ ఫ్యాక్టర్ ఇన్ డిసైడింగ్ ద సీజన్. ఒక ప్రాపర్ కన్సిస్టెంట్ రిలయబుల్ ఎక్స్ప్రెస్ పేసర్ మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో ఇఫ్ యూ కెన్ గివ్ దెమ్ 4 good overs, దట్ విల్ ఆల్సో గివ్ దెమ్ లాట్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ ద టీమ్. సో ఆర్సీబీ ఓవరాల్ చూస్తే చాలా హోల్స్ ఉంది, కానీ ఇఫ్ దే కెన్ గెట్ దేర్ ఫ్రింజ్ ప్లేయర్స్ who did not perform to their maximum ability last year, ఇంకా హోప్స్ ఉంది ప్లే ఆఫ్స్ చేరేకి. ఎందుకంటే ఏబీ డివిలియర్స్ మనకు అందరికీ తెలుసు హౌ గుడ్ హీ ఈస్ ఇన్ యాజ్ అ పేస్ పవర్ హిటర్. అండ్ కోహ్లీ అండ్ పడిక్కల్ దిస్ ఇయర్ లెఫ్ట్ రైట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే ఇట్ కుడ్ బి ఫార్మిడబుల్. సో డిస్పైట్ దేర్ ప్రామిస్ కొంచెం ఫ్రింజ్ ప్లేయర్స్ స్టెప్ అప్ అయితే దే కెన్ ఓవర్ పర్ఫార్మ్ అండ్ మేక్ ఇట్ 4th or 5th. కానీ నా ప్రిడిక్షన్ అయితే గివెన్ దేర్ టాక్టిక్స్ ఓవర్ ది లాస్ట్ few years 7th or 8th అనిపిస్తుంది. ముంబై ఇండియన్స్ మనం టాప్ 2లో ఫినిష్ అవుతారా అని అడిగేది కొంచెం ప్రయోజనం లేదు. వాళ్ళు ఎట్లా టాప్ 2లో ఫినిష్ అవుతారా అని మనం అనలైజ్ చేస్తాము. సో ముంబై ఇండియన్స్ వై ఆర్ దే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ T20 టీమ్స్ ఎవర్. ముంబైకి ఒక 6-7 కాంపోనెంట్స్ టు సక్సెస్ ఉంది. అండ్ వాళ్ళు ఆ కాంపోనెంట్ ఎవ్రీ సీజన్లో క్యారీ ఫార్వర్డ్ చేసి కంటిన్యూటీ డెవలప్ చేస్తారు. సో ఫస్ట్ కాంపోనెంట్ ఏదంటే 2 very capable pace hitting batsmen in the top. Quinton de Kock is one of the best pace power hitters in the top of the order along with Rohit Sharma. వాళ్ళు సేమ్ మూవ్మెంట్ కౌంటర్ చేసి హార్డ్ లెన్స్ కౌంటర్ చేసి టీంకి ఒక గుడ్ స్టార్ట్ ఇవ్వచ్చు. అండ్ మిడిల్ ఓవర్స్లో ప్రాపర్ 6 hitting పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ అగేన్స్ట్ స్పిన్ ఉన్నారు. సో సూర్యకుమార్ యాదవ్ చాలా డెవలప్ అయినాడు స్పిన్ అగేన్స్ట్ స్పిన్, ఎస్పెషలీ బాల్ మూవింగ్ స్పిన్నింగ్ అవే ఫ్రమ్ హిమ్. ఆ అబిలిటీ మెనీ రైట్ హ్యాండర్స్ లేదు ఇండియాలో. సో అక్కడ డెఫినెట్లీ యూఎస్పీ ఉంది. అండ్ లాస్ట్ సీజన్ వాళ్ళకి బిగ్గెస్ట్ స్టెప్ అప్ వాజ్ ఈశాన్ కిషన్ హ్యాస్ ప్రీవియస్లీ స్ట్రగుల్డ్ ఇన్ ది ఐపీఎల్, కానీ ఈసారి హీ స్టెప్డ్ అప్ అండ్ హీ లుక్డ్ వెరీ కంఫర్టబుల్ అగేన్స్ట్ ఎక్స్ప్రెస్ పేస్ కూడా. సో ఆ డెఫినెట్ ఆల్రౌండ్ గేమ్ అయితే యాజ్ ఎ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కాంప్లిమెంట్ చేయగలుగుతాడు ద రెస్ట్ ఆఫ్ ద లైనప్. అండ్ లోవర్ ఆర్డర్లో దే హ్యావ్ 2 proper finishers. మోస్ట్ ఐపీఎల్ టీమ్స్ మనం చూస్తే ఒక 1 సూపర్ స్టార్ ఫినిషర్ ఉంటాడు, బట్ ముంబై ఇండియన్స్ హ్యావ్ కరణ్ పొలార్డ్ అండ్ హార్దిక్ పాండ్యా. వాళ్ళిద్దరూ దే కెన్ ఫ్లోట్ అప్ అండ్ హిట్ స్పిన్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. కానీ హార్దిక్ అయితే పేస్ పవర్ హిట్టింగ్ రేంజ్ అయితే కూడా చాలా ఇంప్రూవ్ అయినాడు, ఇన్ పర్టిక్యులర్ అగేన్స్ట్ ఫుల్ లెంగ్త్స్ అండ్ వైడ్ లైన్స్. అండ్ పొలార్డ్ అయితే లాస్ట్ 2 yearsలో హీస్ బిన్ ఇన్ వెరీ గుడ్ ఫామ్. సో
అపార్ట్ ఫ్రమ్ దట్ కృణాల్ పాండ్యా కూడా ఉన్నాడు. సో ఇఫ్ దే లూజ్ ఎర్లీ వికెట్స్ కృణాల్ ఒక ఫ్లోటర్గా వాడచ్చు యాజ్ అ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఆల్సో అగైన్స్ స్పిన్. సో ఆ బ్యాటింగ్ లైనప్లో చాలా వర్సిటిలిటీ ఉంది. అండ్ ఆల్దో ఇట్స్ బిన్ కొంచెం సేమ్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్, చాలా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఇది. సో దట్స్ వై దే కీప్ పర్ఫార్మింగ్ టు ద సేమ్ లెవెల్. అండ్ ఆ ఇండియన్ కోర్ ఉంది కాబట్టి దే కెన్ ప్లే 2 ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్స్. అండ్ ఆ ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్స్ వెరీ స్పెసిఫిక్ రోల్ అజ్యూమ్ చేస్తారు. సో ట్రెంట్ బోల్ట్ ఈజ్ a 3 over పవర్ ప్లే స్వింగ్ బౌలర్. అండ్ ఆ లెఫ్ట్ హ్యాండ్ యాంగిల్ అయితే మెనీ బౌలర్స్ డోంట్ హ్యావ్ సచ్ అ క్వాలిటీ టు పికప్ ఎర్లీ వికెట్స్. అండ్ బోల్ట్ అయితే లాస్ట్ ఇయర్ చాలా పేస్ పికప్ చేశాడు. సో దట్స్ వై హీ overperformed his days at Delhi Capitals and Sunrisers in the past. అండ్ సెకండ్ ఓవర్సీస్ స్లాట్ వాళ్ళు డెత్ బౌలింగ్ వాడతారు, డెత్ బౌలింగ్ అండ్ మిడిల్ ఓవర్స్ అండ్ ఫోర్సింగ్. అండ్ లాస్ట్ ఇయర్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంది విత్ జేమ్స్ ప్యాటర్సన్ అండ్ నేథన్ కూల్టనైల్. కానీ ఈసారి ఆడమ్ మిల్ యాజ్ అన్ ఎక్స్ప్రెస్ 145+ బౌలర్ ఉన్నాడు. అండ్ హీ కెన్ గివ్ దెమ్ సాలిడ్ ఓవర్స్ ఇన్ ద డెత్ అండ్ మిడిల్ ఓవర్స్. లాస్ట్ ఇయర్ అయితే ఆడమ్ మిల్ బిగ్ బ్యాష్లో డెత్ బౌలింగ్ ఎకానమీ వాజ్ బిలో 10 runs per over. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ T20 సర్కిట్లో చూస్తే హీ హ్యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెత్ బౌలింగ్ ఎకానమీస్. సో అది బుమ్రాతో కంబైన్ చేస్తే దే ఆర్ బై ఫార్ ద బెస్ట్ డెత్ బౌలింగ్ టీమ్. అండ్ బుమ్రాని డెత్ స్పెషలిస్ట్గా వాడరు, దే కెన్ యూస్ హిమ్ యాజ్ అ మిడిల్ ఓవర్స్ ఎన్ఫోర్సర్ అగేన్స్ట్ ప్లేయర్స్ హు ఆర్ సస్పెక్ట్ అగేన్స్ట్ ఫాస్ట్ బౌలింగ్. అండ్ లాస్ట్ ఇయర్ ప్లే ఆఫ్స్లో సర్ప్రైజ్ ఫ్యాక్టర్గా వాడారు ఇన్ ద పవర్ ప్లే. అండ్ రిమెంబర్ శిఖర్ ధవన్ని తీశారు ఫస్ట్ ఓవర్లో ఇన్ ద సెమీఫైనల్. సో ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ అయితే కూడా మెయింటైన్ చేస్తారు. అండ్ దే హ్యావ్ అ గుడ్ స్పిన్నర్ ఇన్ రాహుల్ చహర్ అండ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇన్ కృణాల్ పాండ్యా. సో మనం హార్దిక్ పాండ్యాని కూడా కంబైన్ చేస్తే బౌలింగ్లో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది అనిపిస్తుంది. అండ్ మనం ఎంత ప్రైజ్ ఇచ్చామో కానీ ఆర్ ముంబై ఇండియన్స్ ద ఫ్లాలెస్ IPL టీమ్? షార్ట్ ఆన్సర్ ఇవ్వాలంటే నో. ఎందుకంటే మనం లాస్ట్ 3 years ముంబై ఇండియన్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ అగేన్స్ట్ రాజస్థాన్ చూస్తే ఇట్స్ బీన్ 5-1 ఇన్ ఫేవర్ ఆఫ్ RR. అండ్ అది ఫ్లూక్ రికార్డ్ అయితే కాదు. వాళ్ళు దే యూజ్ స్పెసిఫిక్ స్కిల్ సెట్స్ అగేన్స్ట్ ముంబై టు కౌంటర్ దెమ్. అవి ఏవి అంటే ఒక ఎక్స్ప్రెస్ పేసర్ ఇన్ జాఫ్రా ఆర్చర్ అయితే ఎండ్ ఓవర్స్, ఒక ప్రాపర్ సీమ్ బౌలర్ అయితే డెత్ ఉంటే దే కెన్ టార్గెట్ హార్దిక్ పాండ్యా అండ్ కైరన్ పొలార్డ్ విత్ హార్డ్ లెన్స్ డెలివరీస్ విచ్ దే స్ట్రగుల్ అగేన్స్ట్. ప్లస్ ఒక క్వాలిటీ స్పిన్నర్ హూ ఇస్ వర్సిటైల్ ఎనఫ్ టు బౌల్ ఇన్ ద పవర్ ప్లే ఇస్ అ మస్ట్. ఎందుకంటే డకాక్ అండ్ రోహిత్ని కౌంటర్ చేయాలంటే ఒక క్వాలిటీ స్పిన్నర్ హూ కెన్ స్కిడ్ ద బాల్, గెట్ LBW అండ్ బౌల్డ్ ఇన్ టు ప్లే అయితే మ్యాండేటరీ ఉండాలి. ఫైనలీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో టు కౌంటర్ ముంబై అండ్ దేర్ 2 overseas ఫాస్ట్ బౌలర్స్ ప్లస్ బుమ్రా చాలా వర్సిటిలిటీ, పవర్ హిట్టింగ్ అండ్ రేంజ్ ఉండాలి అగేన్స్ట్ సేమ్ బౌలింగ్. అండ్ RRకి బట్లర్ అండ్ స్టోక్స్ ప్రొవైడ్ దట్. సో ఎనీ టీమ్ టు కౌంటర్ MI మస్ట్ హ్యావ్ వెరీ గుడ్ రేంజ్ అగేన్స్ట్ పవర్ హిట్టింగ్ అగేన్స్ట్ పేస్. అండ్ మిడిల్ ఓవర్లో అయితే 1 లెఫ్ట్ హ్యాండర్ ఇస్ అ మస్ట్. లాస్ట్ ఇయర్ మనం చూసాం నికోలస్ పూరాన్, బెన్ స్టోక్స్ అండ్ ప్రీవియస్ సీజన్స్ టు దట్ రిషబ్ పంట్. వాళ్ళు ఎందుకు కౌంటర్ చేయగలుగుతారంటే దే కెన్ టేక్ ఆన్ రాహుల్ చహర్ అండ్ కృణాల్ పాండ్యా హూ బోత్ టర్న్ ద బాల్ ఇన్ టు ద లెఫ్ట్ హ్యాండర్. సో ఆ డైమెన్షన్ కూడా ఉండాలి. సో ఎనీ టీమ్ దట్ హ్యాస్ ఆల్ దీస్ 4 bases కవర్డ్ స్టాండ్స్ ద ఛాన్స్ టు కౌంటర్ ముంబై. అండ్ ముంబైని నాకౌట్ చేయాలంటే one of Rajasthan Royals or Punjab Kings who have covered those 4 bases in the auction this year, వాళ్ళు ప్లేఆఫ్స్లో చేరి if they can knock them out, only then Mumbai stop చేయగలుగుతారు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, సో అది మరి కార్తికేయ ప్రెడిక్షన్స్ అయితే మరి అట్లా ఉన్నాయి. సో మీరు మీ టీం ఇప్పుడు మేము డిస్కస్ చేసిన టీం ముంబై అండ్ RCB ఎక్కడి వరకు వెళ్తుంది, వాళ్ళు ఫైనల్కి వెళ్తారా లేదు కప్ కొడతారా, మీ ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయో మాకు సెండ్ చేయండి. మాకు మెయిల్ చేయొచ్చు, మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా పింక్ చేయొచ్చు క్రికెట్ నగరం ఛానల్స్లో. సో మీరు కనుక ఒక మంచి ప్రెడిక్షన్ బ్యాక్డ్ విత్ వాట్ ఎవర్ థీరీ, అంటే మీకు ఒక టీం ఫైనల్కి వెళ్తుంది లేదు కప్ కొడుతుంది అనేటువంటి ఆ యొక్క ఒపీనియన్ కనుక మీకు ఉంటే అది ఎందుకో కూడా మాకు పంపిస్తే ఖచ్చితంగా మేము మా ఎపిసోడ్లో అయితే మేము మీకు షౌట్అవుట్ ఇస్తాము. అండ్ అలాగే ఈ ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో మేము మా డొనేషన్ లింక్ కూడా పెడుతున్నాము. సో ఆల్రెడీ మేము ప్రతి ఎపిసోడ్లో చెప్తూనే ఉన్నాము, ఒకవేళ మేము అసలు ఎవరు అనేటువంటి క్వశ్చన్ మార్క్ మీకు ఉంటే, అసలు ఫస్ట్ టైం మీరు ఈ పాడ్కాస్ట్ వింటూ ఉంటే కనుక మా జర్నీ తెలుసుకోవడానికి ఆ లింక్ని క్లిక్ చేయండి. అండ్ అలాగే మా పాడ్కాస్ట్ని సపోర్ట్ చేయడానికి కూడా ఆ లింక్ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎపిసోడ్ అయితే ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ ఎపిసోడ్లో మేము డిస్కస్ చేయబోయే టీమ్స్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ అనమాట. సో ఆ 2 టీం గురించి ప్రివ్యూస్ చేయబోతున్నాం. సో అంటిల్ నెక్స్ట్ టైం, దిస్ ఈజ్ రాజు అండ్ రాహుల్.